దేవుని వాక్యాలు మనం చూద్దాము ఒకసారి. 2వ దినవృత్తాంతము 33వ అధ్యాయము అందులో 18వ వచనం చదువుదాం. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చియు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చియు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాపద్రోహములన్నిటి గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. చూడండి, మన కట్టడ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆదికాండం 11లో కూడా మనం చదివాము, మన కట్టడను చూడటానికి దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడనేది. ఇక్కడ 2వ దినవృత్తాంతము 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనష్షే అనే ఒక రాజు గురించి మనం చూస్తున్నాము. ఆయన దేవునికి విరుద్ధమైనటువంటి అన్ని ఆచారాలలో పాలుపంచుకుంటూ ఆయన యెరూషలేము ఆయన ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినంత కాలము అంటే 55 సంవత్సరాలు తను ఏలి ఉన్నాడు. అన్ని సంవత్సరాలు కూడా ఆయన ముగింపు దగ్గర పడేంత వరకు కూడా దేవునికి విరుద్ధంగా ఉన్న కార్యాలన్నీ చేశాడు. ఆ తర్వాత దేవుడు అనుమతించినటువంటి కొన్ని విషయాలను బట్టి తన జీవితంలో మారుమనసు రావటము, దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఆయన జీవితాన్ని సమర్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత తను మరణించాడు. ఆయన మరణించిన వెంటనే తన కుమారుడు 21వ వచనం మనం చదువుదాం. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు ఏలడము ప్రారంభించాడు. మనష్షే యొక్క కుమారుడు ఆమోను ఏలడం ఆరంభించినప్పుడు 22 ఏళ్ల వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచు వచ్చెను. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాము, మనష్షే ఏ రీతిగానైతే నడిచాడో, తను మంచి ఆరోగ్యముతో ఉన్నప్పుడు, తను మంచి వయస్సులో ఉన్నప్పుడు, రాజుగా ఏలినటువంటి ఆ సమయాలలో ఆయన చేసినటువంటి దుష్కార్యములన్నీ కూడా ఎవరు స్వతంత్రించుకున్నారు? తన కుమారుడు. ఈరోజు అందుకే కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబానికి సరైనటువంటి ఒక ఆత్మీయ తండ్రి లేకపోతే ఏవేవో జరిగే విషయాలు, అంటే వారిలో నుంచి వచ్చే చెడంతా కూడా జీవితంలోకి రావటం జరుగుతుంది. అందుకే ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పాస్టర్ గారు ఉన్నంత కాలము మనకు నేర్పించిందల్లా ప్రేమించడము, గౌరవించడము, ఒక డిసిప్లిన్లో జీవించడము, ఐక్యతతోనూ సమాధానముతోనూ దేవుని వాక్యాన్ని మన హృదయాలలో దాచుకొని బ్రతకడం మాత్రమే ఈ పాస్టర్ గారు నేర్పించారు. దగ్గర 35 సంవత్సరాలు దగ్గర పడుతున్నటువంటి ఈ సందర్భంలో మొదటి సమయంలో నుంచి ఉన్నటువంటి ఈరోజు జయరాజ్ బ్రదర్ గారు ఒక మాట అన్నారు, ఖాళీ పాత్రతో వచ్చాను కానీ ఈరోజు నా పాత్ర ఉప్పొంగి పొర్లుచున్నది. హల్లెలూయా. కేవలము భౌతికమైన విషయాలలో కాదు, వారికి అన్ని విషయాలలో కూడా దేవుడు మేలు చేశాడు. అటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. మనకు సమయం లేదు వాటిని పంచుకోవడానికి. దేవునితో పాటు జతపరచబడి దేవుడు ఆలోచించే కట్టడలను కట్టడానికి మనం సిద్ధపడినప్పుడు, ఖాళీ పాత్రలతో వచ్చినా కానీ దాన్ని ఉప్పొంగి పొర్లేటట్లుగా దేవుడు మారుస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక తండ్రి చూపినటువంటి మాదిరిలోనే కుమారుడు కూడా నడుస్తూ ఉన్నాడు. ఈరోజు తల్లిదండ్రులుగా ఉంటున్న వారు మీరు ఎటువంటి మాదిరిని మీరు మీ కుమారులకు మీ కుమార్తెలకు నేర్పిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనష్షే చేసినటువంటి పొరపాటు ఏంటనంటే, ఆయన ఉన్నటువంటి మంచి యవన కాలములో, యవన ప్రాయములో, నేను అనుకుంటున్నాను మనష్షే సుమారు 12 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు రాజు అయ్యాడు. ఆయన 55 ఏళ్ళు ఆయన పరిపాలించాడు యెరూషలేములో. కానీ అంతకాలము కూడా ఆయన దేవునికి అసహ్యమైన విషయాలన్నిటిని కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని చూసి నేర్చుకున్నటువంటి ఆమోను తను మరణించక మునుపు వచ్చినటువంటి పశ్చాత్తాపాన్ని చూడలేకపోయాడు. కాబట్టి ఆమోను ఏం చేశాడు అని అంటే, అదే రీతిగా మనష్షే చేసినట్లుగానే తను కట్టినటువంటి విగ్రహాలను పూజించాడు. తను కట్టినటువంటి బలిపీఠాల ముందట ఆ విగ్రహాలకు అర్పణలు అర్పించాడు. దేవునికి అయిష్టమైనటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఈ ఆమోను ముందుకు నడిచినట్టుగా మనం చూస్తున్నాం. కానీ చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, 22 ఏళ్లకు రాజు అయిన వాడు 2 సంవత్సరాలు మాత్రమే ఆ రాజ్యాన్ని ఏలగలిగాడు. ఎందుకో తెలుసా? చదువుదాం.
అతని సేవకులు అతని మీద కుట్ర చేసి, అతని సేవకులే అనగా అతని ఆహారము భుజిస్తున్నటువంటి సేవకులు, అతని నివాస స్థలములో ఉంటున్నటువంటి సేవకులు, అతని సౌకర్యముతో బ్రతుకుతున్నటువంటి సేవకులు ఏం చేశారంట? అతని వ్యతిరేకంగా కుట్ర చేసి అతని నగరునందే అతని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి. చూడండి, దేవుని యొక్క చిత్తము లేకుండా కట్టే ప్రతి కట్టడలో కూడా భాషలు గలిబిలవుతూ ఉంటాయి. ఆమోను కట్టుకుంటూ వచ్చినటువంటి ఆ రాజ్యము దేవుని చిత్త ప్రకారము లేదు, దేవుని యొక్క సన్నిధి ప్రకారము లేదు, దేవుని ఆలోచన ప్రకారము లేదు గనక తను కట్టుకుంటూ వచ్చినటువంటి కట్టడ, తను భోజనం పెడుతున్నటువంటి సేవకులు, తను వస్త్రం ఇచ్చినటువంటి సేవకులు, తన నివాస స్థలమును ఏర్పాటు చేసినటువంటి అదే సేవకులు తన నగరమునందే తనకు వ్యతిరేకంగా కుట్రలను పన్ని ఏం చేశారంట? తనను హతమార్చాడు. ఈరోజు చాలాసార్లు కుటుంబ జీవితాల్లో మనం చూసినట్లయితే ఎంతో కష్టపడి ధనమును పోగేసుకొని, ఎంతో కష్టపడి ఉద్యోగాలను చేసి అలసిపోయి కష్టపడి తీసుకొని వచ్చినటువంటి సంపద అంతా కూడా పిల్లల జీవితాల్లో విత్తుతుండగా, పెద్దగైన తర్వాత మీరిచ్చిన వస్త్రము, మీరిచ్చిన నివాస స్థలము, మీరిచ్చినటువంటి అన్ని వనరులను ఉపయోగించుకుంటూ మీకు వ్యతిరేకంగా. అందుకే చాలామంది తల్లిదండ్రులు అంటారు, ఈరోజు మా పరువు పోయిందండి, టుడే వీ హ్యావ్ లాస్ట్ ఆ ప్రెస్టీజ్, టుడే వీ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ బిల్ట్. ఈరోజు మేము కట్టుకుంటూ వచ్చినవన్నీ కూడా నాశనం అయిపోయాయి, చెదిరిపోయాయి. ఎందుకోసం చెదిరిపోయాయి? ఎందుకనంటే దైవికమైన కట్టడలు కట్టడం మర్చిపోయాము కాబట్టి భాషలు గలిబిలయ్యే ఛాన్సెస్ మన జీవితంలో ఉంటాయి. అది కేవలము కుటుంబ జీవితంలో మాత్రమే కాదు, ఉద్యోగంలో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్రాబ్లంని మనం ఫేస్ చేస్తాం. ఎందుకంటే మనం కట్టే కట్టడలను జాగ్రత్తగా కట్టాలి. ఆమోను కట్టే కట్టడ, ఆమోన్ అనగా ఆ పేరుకున్నటువంటి అర్థం ఏంటనంటే ఫెయిత్ఫుల్, నమ్మదగిన వాడు. కానీ దేనికి నమ్మదగిన వాడు ఉన్నాడు? లోకానికి నమ్మదగిన వాడిగా ఉన్నాడు. అందుకోసమే దేవుడు తన జీవితంలో ఏ మేలు చేయలేదు. ఈరోజు మన పేరులో గొప్పతనం ఉంటే సరిపోదు, మన ప్రవర్తనలో గొప్పతనం ఉండాలి. హల్లెలూయా. ఈ ఆమోను ఇలాగ చేసిన తర్వాత, ఆమోను హతమార్చబడిన తర్వాత, ఆమోనుకు విరుద్ధంగా కుట్ర చేసిన వాళ్ళందరినీ ఆ దేశస్థులు వేరు చేసి, ఆమోనుకు కూడా ఒక కుమారుడు ఉండెను. ఆ కుమారుని పేరేంటి? చదువుదాం. అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించి. అతని కుమారుడైనటువంటి యోషియాను అతని స్థానములో రాజుగా నియమించాను. సరే, మంచిది. ఇప్పుడు ఈ కుమారుడు, ఆయనకి ఎవరు మాదిరిగా లేరు. అటు తాతయ్య మాదిరిగా లేడు, ఇటు తండ్రి మాదిరిగా లేడు, అటు ఆ దేశము కూడా మాదిరిగా లేదు. ఎందుకనంటే ఈ రెండు తరములు కూడా, అంటే 55 సంవత్సరాలు దగ్గర దగ్గర విగ్రహారాధన చేసుకుంటూ విగ్రహాలను కడుతున్నటువంటి మనెస. ఆ తర్వాత అంతకన్నా ఘోరమైన ప్రవర్తనతో ఆమోన్ వచ్చాడు. 2 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతటిని కూడా దేవునికి అహిష్టమైన ప్రాంతంగా మార్చేశాడు. చివరిగా తనకు కూడా ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకున్నాడు. అటువంటి ఒక మెంటాలిటీలో పుట్టినటువంటి ఒక కుమారుడు, ఆయన పేరేంటి? హోషేయ. ఆయన రాజుగా ఉన్నాడు అని అంటే ఏ వయస్సులో రాజుగా వచ్చాడో దేవుని వాక్యంలో చదువు 34వ అధ్యాయంలో మొదటి వచనము. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై. ఎంత అంట? ఆయన ఏలడము ప్రారంభించినప్పుడు కేవలము 8 ఏళ్ల వయస్సు మాత్రమే. చదవండి. యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. 31 సంవత్సరాలు కూడా యెరూషలేములో ఏలెను. ఒకసారి ఆలోచించండి. ఆ కుమారుడు 8 ఏళ్ల వయస్సున్న కుమారుని ఒక రాజ్యాన్ని అప్పచెప్తే, రాజ్యం వరకు ఎందుకండి, ఒక ఇల్లు అప్పచెప్పితే నన్ను ఏం చేస్తాడు? ప్రతి గోడ మీద ఆయన పేరుంటుంది, మనందరి ముఖాలని చెప్పి మమ్మీ, డాడీ, తమ్ముడు, అన్నయ్య, చెల్లి అందరి ఫ్యామిలీ ఫోటో రుద్దుతాడు, గీస్తాడు కూర్చొని. 8 ఏళ్ళ పిల్లవాడికి ఏం జ్ఞానం ఉంటుంది? ఏమి తెలివి ఉంటుంది? 8 ఏళ్ళ ఒక పిల్లగాడు, చిన్న ప్రాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నిజంగా రాజ్యాన్ని ఎలగలుగుతాడా? అంత పరిపక్వత తనకుందా? కానీ దేవుని చిత్తములో ఉన్నటువంటి 8 ఏళ్ళ వయసు కలిగిన వాడు రాజ్యాన్ని కూడా ఎలగలుగుతాడు. హల్లెలూయా. ఇక్కడ మన దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ వ్యక్తి గురించి రాయబడిన 2వ వచనం చదువుదాం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు, అతను యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు, కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. చాలు. యోషేయ ఎదుగుతుండగా 8వ సంవత్సరంలో రాజుగా ఆ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి వ్యక్తి తన తండ్రి ఆమోనులాగా కాదు, తన తాతయ్య మనెసాలాగా కాదు, కానీ
ఏ వంశంలో నుంచి అయితే వచ్చాడో దావీదు నడిచినటువంటి మార్గంలో నడవటానికి ఉన్నటువంటి తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు మన జీవితము ఎటువైపు పోతుంది, మనం తీసుకునే తీర్మానం ఎలాగున్నాయి? మా తండ్రి గారు చేసిన ఆచారాలన్నీ మనము పాటిస్తున్నాం. వారేమో వారి తండ్రి గారు చేసినటువంటి ఆచారాలన్నీ కూడా వారు పాటిస్తూ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా దేశంలో ఈ యొక్క కథ చెప్పబడింది. ఇది నేను మీతో పంచుకుంటాను. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కోడి మాంసం తింటారు కానీ కాళ్ళు తినరు, కోడి కాళ్ళు తినరు. ఈరోజు కూడా చాలామంది కోడి కాళ్ళు తినరు. ఏమంటారంటే దాంట్లో ఇంజెక్షన్ గుచ్చుతారు కాబట్టి అది తినడానికి మంచిది కాదు, ఎందుకైనా కానీ హెల్త్ కాన్షియన్స్గా ఉండాలి, ఇవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పేసి అవన్నీ పక్కకు పెట్టుకుంటారు. కోడి కాళ్ళు తినకుండా ఉంటుండగా ఒక వ్యక్తి ఆలోచించాడు, ఎందుకు కోడి కాళ్ళు తినకూడదు, ఇది బాగా రుచిగా ఉంది కదా అని చెప్పి వెళ్ళి తన తల్లిని అడిగాడు, ఏంటమ్మా మన ఇంట్లో ఎన్నడూ నువ్వు కోడి కాళ్ళను ఉండవు, లెగ్ పీస్ అనేది చాలామంది భారతదేశంలో తింటారు, వేరే వేరే దేశాల్లో తింటారు, KFC మొత్తం లెగ్ పీస్లే, నువ్వేమో ఇంట్లో అవి నాన్నగారు ఏ సమయంలోనైతే తీసుకొని వస్తాడో మాంసం, అందులో కోడికి సంబంధించిన కాళ్ళు మాత్రం ఉండవు, మిగతా అన్నీ ఉంటాయి, ఏంటమ్మా ఇది, ఎందుకోసమో మనం తినము, నాకేం తెలుసురా మా అమ్మ చేసింది అలాగే. సరే అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మని అడిగారు, ఏంటమ్మమ్మ కోడి కాళ్ళని ఎందుకు తినము మనము అంటే, లేదు మా అమ్మ అట్లాగే చేసింది కాబట్టి నేను తీసేసాను. సరే ఏంటి అసలు విషయానికి వచ్చేసరికి ఎందుకోసం ఈ కోడి కాళ్ళు తినడం మానేశారు, ఎందుకోసం వాటిని వేరు చేస్తున్నారు అంటే, తన ముత్తాత మాంసము తీసుకొని వచ్చినప్పుడు ఆ కోడంతా పెట్టి ఉడకబెట్టడానికి ఉన్నటువంటి గిన్నె లేదు కాబట్టి కాళ్ళను కత్తిరించేది. ఆ చిన్న గిన్నెను తీసుకొని, ఎందుకంటే ఈ కాళ్ళు కూడా పెట్టడానికి ఉన్నంత పెద్ద గిన్నె లేదు కాబట్టి కాళ్ళను కత్తిరించేసి మిగతా అంత ఉండేది. అలాగా కాళ్ళను వేరు చేయడం జరిగింది కాబట్టి తరతరాలుగా కాళ్ళు తినడం మానేశారు. ఈ చెప్పుకుంటూ వచ్చినట్లుగా పితృ పారంపర్యం అంటారు చూడండి, దట్స్ ఎ కల్చర్, దర్ ఇస్ ఎ ట్రెడిషన్ దట్ ఈస్ కమింగ్. ఆచారాలను మనం పాటిస్తూ ఉంటాము. అది ఎందుకు పాటిస్తున్నారు, ఏమో మా నాన్నగారు చేశారు కదా, అది పోనీ వాళ్ళు ఎందుకు చేస్తారు, ఏమో మా తాతగారు చేశారు కదండి, అది పోనీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఏదో ఒక ఘోరమైన కారణం ఉంటుంది, అందుకోసం చేస్తుంటారు. దాన్ని ఇదిగో ఆచారముగా కొనసాగించే మనము ప్రభు యొక్క వాక్యాన్ని మనం విని రక్షణ మార్గంలోకి వచ్చి బాప్టిజం తీసుకొని ఆయనని సొంత రక్షకునిగా మనం అంగీకరించుకున్నాం, కానీ మనం ఇంకా ఆచారాల నుంచి, దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతుల నుంచి మనం ఇంకా తొలగిపోలేదు. యోసేయ జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే 8 సంవత్సరాల పరాయంలో ఆయన రాజు అవుతున్నాడు. ఎటువంటి ఆ రాజ్యాన్ని ఏలడం ఎలాగా, అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా విగ్రహారాధికులే, ప్రభుని ప్రేమించే వాళ్ళు లేరు, ఆయన గణపరిచే వాళ్ళు లేరు, ఆ పద్ధతులు మర్చిపోయి కొన్ని సంవత్సరాలు దాటిపోతున్నాయి. కానీ ఇదిగో ఈయన వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా, దేవుని దృష్టిలో నీతిగా, దేవుని దృష్టిలో అంగీకారమైనది చేస్తున్నాడు. 2వ వచనం మళ్ళొకసారి చదవండి. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు, యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు, కుడికైనను ఎడమకైనను తొలగకుండా, కుడికి పోలేదు ఎడమకు పోలేదు, దేవుని హృదయానుసారంగా దేవునికి ఇష్టం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా జీవించడానికి ఉన్నటువంటి తీర్మానాలు ఈ యోసేయ తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితం ఎలాగ ఉండాలంటే, నీకు నీ దేవునికి మధ్యలో మాత్రం ఉండాలి. మా నాన్నగారిని చూసి ఇలా చేయడం, మా అమ్మగారిని చూసి అలా చేయడము, లేకపోతే మా వాళ్ళందరూ ఇలా చేశారు కాబట్టి మేము ఇలా చేసుకుంటాం, అన్ని పండుగలు మేము చేసుకుంటాము, మేము చేయాల్సినటువంటి ఆచారాలన్నీ మేము చేసుకుంటాము, చివరికి కావాలంటే నరబలులు కూడా మేము ఇస్తామని అంటే అది క్రైస్తవ మార్గం కాదు. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మన హృదయ పలకల మీద ముద్రించుకుంటూ, నిత్య జీవము కావాలంటే నీ జీవితంలో ఎటువంటి విగ్రహం ఉండకూడదు అనేది దేవుని యొక్క సందేశము. అది ధనమే కావచ్చు, అందమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, నీ బలమే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించాలని ఆశపడుతున్నావా? ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు అనేక అద్భుతాలు చేసి నడుస్తూ ఉన్నాడు. ఆయన వెనక పెద్ద గుంపు, మెగా క్రూసేడ్. మీరు ఎవరండి అంటే, యేసుప్రభు శిష్యులం అందరూ గుంపు కట్టి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఒకసారి వెనక తిరిగాడంట, తిరిగి ఒక మాట అన్నాడు, ఆగండి, మీరు అందరూ వెంబడించాలని ఆశపడుతున్నారా? ఎవరు నన్ను వెంబడించాలో తెలిసే క్వాలిఫికేషన్ అన్నాడు. ఇదిగో నీ తండ్రిని, నీ తల్లిని, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ భర్తను, నీ కుటుంబ సభ్యులందరినీ నువ్వు ద్వేషిస్తేనే నన్ను వెంబడించాను అంటే సగం మంది వెళ్ళిపోయారు. అప్పుడు పేతురు వైపు చూసాను, నువ్వు కూడా పోవా?
నాకు నువ్వు తప్పెవరున్నారు ప్రభువా అని అన్నాడంట. హల్లెలూయా. అనగా ద్వేషించు అని అంటే అసహించుకోమని కాదు, తండ్రిని సన్మానించొద్దని కాదు, తల్లిని నిర్లక్ష్యం చేయమని కాదు అర్థము. అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటనంటే, నువ్వు వాటన్నిటికంటే అధికంగా నువ్వు నన్ను ప్రేమిస్తేనే నన్ను వెంబడించు. నీకు తల్లి కావాలా, తండ్రి కావాలా, నీకు కుమారుడు కావాలా, నీకు కుమార్తె కావాలా, నీకు ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, కుటుంబం కావాలా, ఇవన్నీ కరెక్టే. ఉద్యోగం కావాలా, వాహనాలు కావాలా, ఇల్లు కావాలా, ఇవన్నీ సరైన విషయాలే. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైన స్థానంలో నేనుండాలి నీ జీవితంలో. అటువంటి తీర్మానం మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చాలాసార్లు చిన్న చిన్న విషయాలు మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలను బట్టి మనం దేవుణ్ణి మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి మన జీవితంలో. మనం దేవుని అడగాల, తండ్రి నేను మర్చిపోయి నీకు విరుద్ధంగా చేసేది ఏది మా జీవితంలో ఉండకూడదు, నీకు అసహ్యమైనటువంటి కట్టడలు ఏవి కూడా మా జీవితంలో ఉండకూడదని ప్రభు సన్నిధిలో మనం కోరుకోవాలి. హోసేయ జీవించినట్లుగా ఆ యవ్వన ప్రాయములో కూడా చూడండి, మాదిరి చూపించడానికి తండ్రి లేడు, తల్లి గురించి రాయబడలేదు ఇక్కడ, తల్లి కూడా అందుబాటులో లేదు. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చే ఆచారము వేరే ఆచారము, కానీ ఇదిగో తన హృదయములో దేవుడు పెట్టినటువంటి ఆత్మతో తను గ్రహించగలిగాడు. ఈరోజు మీ అందరూ కూడా కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడాలా, సరైన ఆలోచనలు దయచేయమని ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలి. తండ్రి నాలో నువ్వు దయచేసినటువంటి నీ ఆత్మ చేత నింపబడి, తండ్రి ఈ ఆచారం సరైందా కాదా అనేది ఆలోచించే ఆ ఒక స్థితిలోకి మనం రావాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందనంటే దేవుని వాక్యాన్ని మనం పఠించినప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయ పలకల మీద మనం రాసుకున్నప్పుడు అటువంటి ఒక అనుభవాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కొన్నిసార్లు తండ్రి చేశాడు, తల్లి చేసింది, లేకపోతే పితరులు చేశారు, అదే ఆచారాన్ని మనం కంటిన్యూ చేసుకోవడం కాదండి. దసరా వచ్చేసరికి బంతిపూలు ఉంటాయి ఇంట్లో, ఇది ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటండి? దీపావళి వచ్చేసరికి దీపాలన్నీ ఉంటాయి గోడల మీద, మధ్యలో సిలువ, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? సంక్రాంతి వచ్చేసరికి ఇంటి ముందట కలర్ఫుల్ ముగ్గులు, అరే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్లో ఏ వచనంలో ఎక్కడ రాయబడి ఉన్నది? మనం ఏం పాటిస్తూ ఉన్నాం? క్రిస్మస్ వచ్చేసరికి బంతిపూలు ప్లస్ దీపాలు ప్లస్ ముగ్గులు, బంపర్ ఆఫర్ దేవునికి ఇచ్చేస్తాం. నువ్వు పుట్టావు, మేము అన్నీ జరుపుకుంటాం. ఇది యథార్థమైన క్రైస్తవ కుటుంబాలు చేసేది కాదు. లోకంలో ఉన్న వ్యక్తులు లోకాచారాలు పాటించుకొని దేవుని వాక్యం అంటే లోకములో నుంచి వేరు చేశానని అంటే అర్థం ఏంటి? బంతిపూల నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంకా నువ్వు బంతిపూలు పెట్టుకోకు. ఆచారాల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. నువ్వు మళ్ళీ వెళ్ళి అదే కోనేరు దగ్గర పడుకుంటానని మంచం వేసుకుంటే ఎవరు నిన్ను లేపలేడు. ఒక్కసారి లేపాడు, నడువు అని అన్నాడు. నడువు అన్నప్పుడు పరుపెత్తుకొని నడువు అన్నాడు. నువ్వు మళ్ళీ అదే పని చేస్తానంటే ఎవడు కాపాడలేడు. ఒకసారి అనాథగా వెళ్ళావు, ఇదిగో మంచి తండ్రి నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాడు, వస్త్రమును ధరింపజేశాడు, ఉంగరమును ధరింపజేశాడు, జోడ్లను ధరింపజేశాడు, నీకు కావాల్సినవన్నీ దేవుడిచ్చాడు, సంతోషం. మళ్ళీ ఇంకొకసారి అనాథగా నువ్వు పోబాకు. యథార్థమైన పశ్చాత్తాపముతో, యథార్థమైనటువంటి మనస్సుతో దేవునితో నడవడానికి ఉన్నటువంటి తీర్మానం తీసుకుంటేనే దేవుడిని ఆశీర్వదించగలుగుతాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో జరిగిన విషయాలను మనం చదువుతాం. దానికి ముందుగా 2వ దినవృత్తాంతము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఆహాజు ఏలనారంభించినప్పుడు, ఆహాజ్ అనే రాజు కూడా ఆయన ఏలటం ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. చూడండి, యెరూషలేములో 16 సంవత్సరాలు తను ఏలెను. చదవండి. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. చూడండి, బైబిల్లో రాయబడి ఉంది, ఆయన పితరులు దావీదులాగా, ఆయన తండ్రి దావీదులాగా యథార్థముగా ప్రవర్తించలేదు అని ఎక్కడ రాయబడి ఉన్నది? దేవుని వాక్యంలో. రేపటి రోజు మీ గురించి జీవగ్రంథములో రాసినప్పుడు సో అండ్ సో వ్యక్తి దేవుడు రక్షణ మార్గమునిచ్చి, ఒక మంచి సంఘమునిచ్చి, ఒక మంచి కుటుంబాన్ని తనకిచ్చి, ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి పోషించినటువంటి ఈ వ్యక్తి ఆయన పరలోకపు తండ్రిలాగా పరిశుద్ధంగా జీవించలేదు, దేవుని హృదయాన్ని పోలి జీవించలేదు అని చెప్పి ఒక లైన్ రాస్తే మన గురించి, అది మంచిదా? మనుషులు ఎన్నైనా మనని పోగొడవచ్చు, మనుషులు ఎన్ని కిరీటాలను పెట్టచ్చు, మనుషులు అంటారు అబ్బో మీరు ఎక్సలెంట్. అవన్నీ కాదండి మనకు ఘనత తీసుకొచ్చేది.
అవన్నీ కాదండి మనని ఉన్నతమైన ప్రదేశంలోకి మనని నడిపించేది దేవుడు ఏ రోజైతే ఆయన జీవ గ్రంథములో రాస్తా ఉన్నాడో, దిస్ పర్సన్ ఈస్ అ క్వాలిఫైడ్ పర్సన్, ఆయన నా హృదయాన్ని సారి అని రాసే అనుభవంలోకి మనం రావడానికి మనం ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఆహాజు జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపు జీవితం లాగా కాదు. ఆయన కూడా ఏలినటువంటి ఒక రాజు. 16 సంవత్సరాలు ఆయన ఏలాడు యెరూషలేములో. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? హీ డిడ్ నాట్ డూ వాట్ వాస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అంగీకారముగా ఉన్న ఏ విషయము కూడా ఆయన ప్రవర్తించలేదని అంట. 2వ వచనంలో ఏం రాయబడి ఉంది? చదవండి. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములో నడిచి. ఎవరి మార్గంలో నడిచాడు? దేవుని మార్గంలో నడవలేదు, ఇశ్రాయేలు రాజుల మార్గంలో నడిచాడు. ఈరోజు సంగమా, నువ్వు నడవవలసింది నీ పక్కింటి వాళ్ళ మార్గంలో కాదు, నువ్వు నడవవలసింది నీ తెలిసిన వారి మార్గంలో కాదు, నువ్వు నడవవలసింది నీ పితరుల మార్గంలో కాదు, నువ్వు నడవలసింది దేవుని వాక్య మార్గంలో. నువ్వు నడవాల్సింది దేవుని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు నడవాల్సినటువంటి బాధ్యత నీకుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది? యాకోబు పుస్తకంలో 4వ అధ్యాయము 17వ వచనము త్వరగా చదువుదాం. జేమ్స్ చాప్టర్ 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగి, చూడండి, మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. పాపం అంటే ఏంటిది? ఇప్పుడు సరైనదేదో తెలిసి కూడా నువ్వు దాన్ని పాటించకపోతే అది నీకు పాపముగా మార్చబడుతుంది. వాట్ ఈస్ సిన్? నీ హృదయంలో ఏది నిజమైనది, ఏది సత్యమైనది నేను గ్రహించినాక కూడా నాకు తెలియదు అదంతా. మా నాన్న ఇలాగే చేశాడు, మా పితరులు ఇలాగే చేశారు, మా ఆచారం ఇది, మేము ఎన్నో తరముల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇదే పాటిస్తున్నామని నువ్వు అదే కంటిన్యూ చేసుకుంటే దేవుడు అంటున్నాడు, సరైనది ఎరిగి కూడా, మేలైనది ఎరిగి కూడా దాని ప్రకారం జీవించకపోతే దట్ విల్ టర్న్ అవుట్ టు బి ఏ సిన్ ఇన్ యువర్ అకౌంట్. అది పాపముగా దేవుడు దాన్ని మార్క్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మన గురించి దేవుడు ఆయన పుస్తకంలో ఏమని రాసుకుంటాడు? సో అండ్ సో, నా హృదయానుసారిగా జీవించలేదు, నా మార్గంలో నడవలేదు, నేను నేర్పించినటువంటి దైవికమైనటువంటి జ్ఞానంలో నడవలేదు అని చెప్పి దేవుడు అనడం ఒక మంచి సాక్ష్యమా? ఈరోజు మనము దేవుని యొక్క వాక్యపరంగా జీవిస్తున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతము 34వ అధ్యాయంలోను 2వ వచనం నుంచి మనం ఉన్న మిగతా వచనాలు చదువుదాం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట. ఇక్కడ మనం చూస్తున్నాము 8వ సంవత్సరంలో ఉన్నప్పుడే దేవుని యొక్క మార్గంలో నడవాలనే ఆశ కలిగి ఉన్నాడు. తన మనస్తత్వాన్ని చూడండి. లుక్ అట్ హిస్ మెంటాలిటీ. ఈరోజు క్రైస్తవులుగా మనం ఉంటుండగా ఈ సంఘంలో వీ హ్యావ్ టు క్యారీ ద మెంటాలిటీ ఆఫ్ జోసాయా. ఆ కుమారుని యొక్క మనస్తత్వం మనమును కలిగి ఉండాలి. ఎందుకంటే అది ఎవరి మనస్తత్వం? అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనస్తత్వం. హల్లెలూయా. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు? యోహాను సువార్తలో 4వ అధ్యాయము 34లో రాయబడినటువంటి వచనాన్ని మనం చదువుదాం. జాన్ చాప్టర్ 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు, ఆయన పని పూర్తి చేయటము నాకు ఆహారమై ఉన్నదని ప్రభు అన్నాడు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నాకు ఆహారం అనేది భౌతికంగా మీరు తినేది కాదు. నాకు ఆహారము, నా శరీరానికి బలము, నా ఎముకలకు ఆరోగ్యమునిచ్చేది ఏంటంటే నా తండ్రి చిత్తమును వినుట మాత్రమే కాదు, దాన్ని నెరవేర్చడమే. ఆయన పంపినటువంటి ఆయన పనిని ముగించడమే నాకు ఆహారము. కాబట్టి ఆయన చిత్తము చేయకుండా నేను ఏ రోజు కూడా నేను ఈ లోకంలో నేను బ్రతకలేను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎండ్ మై డే వితౌట్ డూయింగ్ ద విల్ ఆఫ్ మై ఫాదర్. నేను ఉదయాన్నే నేను బ్రతుకున్నాను, సజీవ లెక్కలో ఉన్నాను అని అంటే నేను రాత్రి పడుకునేంత వరకు కూడా నా తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఆ చిత్తాన్ని నెరవేర్చాలనేదే నా ఆశ. దావీదు కూడా అదే రీతిగా ప్రవర్తించేవాడు. ఎందుకంటే కీర్తనలో కూడా 40వ అధ్యాయములో 8వ వచనంలో రాయబడిన వచనాన్ని మనం చదువుదాం. Psalms 40:8. 40వ అధ్యాయం 8వ వచనము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది. హల్లెలూయా. అంటే నీ ధర్మశాస్త్రం అనేది బాహ్యంగా కాదు, నా హృదయములో ఉన్నదని అంటున్నాడు. నీ చిత్తమును నెరవేర్చుట నాకు ఏమంటున్నాడు? ఇట్స్ ఎ జాయ్ ఇన్ మై హార్ట్ అండ్ ఐ డిలైట్ టు డూ యువర్ విల్. ఈరోజు మనం అది అనగలుగుతామా? తండ్రి, నీ యొక్క మందిరంలో ఉండడము నాకెంతో ఇష్టము నాయన. నీ వాక్యమును ధ్యానించడము, నీ వాక్యమును వినడము, నీ సన్నిధిలో ఆరాధనలో నిలబడము అది నాకెంతో సంతోషమును కలగజేస్తుంది తండ్రి.
నీ ధర్మశాస్త్రం అనేది కేవలము నేను ఆదివారాలు మాత్రమే కాదు కానీ దివారాత్రమును ధ్యానిస్తూ ఉన్నాను, నా హృదయ పలకల మీద నేను ముద్రించుకున్నానని చెప్పే ఆ మనసుతో మనం ఉన్నామా ఈరోజు? హల్లెలూయా. కానీ యోసేయ జీవితాన్ని మనం చూసినట్లయితే 8వ సంవత్సరము తర్వాత 8 ఏళ్ళు తను ఏలుతుండగా, అనగా సుమారు 16 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు యోసేయ జీవితాన్ని మనం చూసినట్లయితే దావీదు నడిచినటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి పనులు తను చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేస్తా ఉన్నాడు? చదువుదాం. ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రం చేయని ఆరంభించాడు. వెంటనే ఏం చేస్తాం? 16 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక యవనస్తుడు చేస్తున్నటువంటి పని. ఈరోజు మనము 16 సంవత్సరాలు దాటిపోయాం. ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది యు హావ్ క్రాస్ ది ఏజ్ ఆఫ్ 16. కానీ 16 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఏం శుద్ధి చేస్తూ ఉన్నాడంటే ఈస్ క్లీనింగ్ హోల్ ఆఫ్ జూడా అండ్ జెరూసలేం. ఎస్, ఆయన ఏమంటున్నాడు? ఆయన అక్కడ ఉన్నటువంటి ఎత్తైన ప్రాకారములను, ఎత్తైనటువంటి ఆ విగ్రహాలను, అంతే మాత్రం కాదు వుడెన్ ఇమేజెస్, అవునా, దేవదార ఏమని రాయబడింది? చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి వీటన్నిటి ఏం చేస్తా ఉన్నాడు? తీసివేస్తా ఉన్నాడు. అనగా ప్రాచీన ఆచారములను పెరికివేయటం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ డిస్కనెక్టింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పాస్ట్. నా పితరులు చేసినటువంటి పాపములను నేను కొనసాగించకూడదు. మనుషులు సృష్టిని పూజిస్తూ ఉన్నారు, నేను సృష్టికర్తను పూజిస్తానని తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. అదే చెట్టును చెక్కి విగ్రహం తయారు చేశాడు మనీసా. దాని సన్నిధిలో నిలబడి బలులు అర్పించాడు ఆమోను. కానీ ఇదిగో యోసేయ అంటున్నాడు, వారిరువురు చేసినటువంటి పాపమును నిలిచేయను, ఎందుకంటే నా మనసులో ఉన్నటువంటి నా ఆత్మ, నాలో ఉన్నటువంటి పరలోకపు దేవుడిచ్చినటువంటి ఆత్మ నాతో చెప్పుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్, డోంట్ డూ దిస్. కాబట్టి వాటన్నిటిని కూడా, జీవము లేని వాటిని అన్నిటిని కూడా తీసివేయాలనే తీర్మానం తీసుకొని వాటిని కడిగి శుద్ధీకరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తనకున్నటువంటి ఆశ, ప్రతి క్రైస్తవునికి కూడా మనసులో ఒక ఆశ ఉండాలి. నీ జీవితం కట్టబడాలి, ప్రభుతో ఒక సంబంధం కలిగి నువ్వు జీవించాలి అని అనుకుంటే, నిత్యరాజ్యానికి వారసుడుగా నువ్వు మిగిలిపోవాలి అని అంటే, దేవుడు అనుగ్రహించినటువంటి, ఆశీర్వదించినటువంటి, వాగ్దానం చేసినటువంటి సమృద్ధి జీవాన్ని నువ్వు కలిగి ఉండాలి అని అంటే, యూ హ్యావ్ టు మేక్ సమ్ సాక్రిఫైసెస్ ఇన్ యువర్ లైఫ్. కొన్నిటిని పెరికివేయాలా, కొన్నిటిని శుద్ధీకరించాలా, కొన్నిటిని తీసివేయాలా, ఆచారాలను పెరికిపడేయాలా. దేవుని వాక్యములో లేని ఏ అలవాటు కూడా మన జీవితంలో నాటబడద్దు. మన వచ్చే తరములోకి కూడా అది వెళ్ళడానికి మీరు అనుమతించొద్దు. ఏంటండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంగానే ఆగమ్మా ఒక నిమిషం ఆగు, వారి దిష్టి, వీరి దిష్టి, అందరి దిష్టి తీసి ఇట్లా అంటావు, రూఫ్ కత్తుకుంటుంది, అక్కడే ఉంటుంది అది, తీసి ఇట్లా అనేసి. ఎందుకండి ఇవన్నీ కూడా? ఈ ఆచారాలన్నీ ఎక్కడివ్వండి? ఎవరి దృష్టిలో ఎవరు తీయాల్సిన అవసరం లేదు. నీ మీద దేవుని దృష్టి ఉండగాక అని చెప్పి పంపు పిల్లల్ని. హల్లెలూయా. అందరి దృష్టి ఉంటే పర్లేదు, దేవుని దృష్టి లేకపోతేనే ప్రాబ్లం. నువ్వు అందరి దృష్టిలు తీసేస్తున్నావు, దేవుని దృష్టి కూడా లేదు. ఆయన కనులు మన మీద ఉంటే చాలు. అలాగ మనం ఆచారాలన్నిటి కూడా పెరికివేయాలి. అందుకే దేవుని వాక్యం చదవండి, 4వ వచనం నుంచి. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. వాడు ఏం చేస్తున్నాడు? అన్నిటినీ నరికి కొట్టి పెరికివేయడం మాత్రమే కదా, దాన్ని దంచి పొడి చేసి దాన్ని ఆచరించిన వాళ్ళందరూ సమాధి తోటకు పోయి దాన్ని తీసి పొడి చేసి మీ దేవుళ్ళు నన్ను పనిచేసింది. పైనుంచి పిడిగుడి పడ్డదా? తల మీద పడ్డదా? దైవికమైనటువంటి ఆలోచనలతో ఉంటుండగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటుండగా, ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబంతో మాట్లాడుతూ దేవునికి ఇష్టం లేనటువంటి కొన్ని ఆచారాలను పెరిగివేయండి. ఈరోజు ఒక గుడ్ బై చెప్పేసేయండి. దేవునికి ఇష్టం లేని, దేవుని వాక్యంలో విరుద్ధంగా ఉన్నటువంటి ఆచారాలు ఐఎమ్ గోయింగ్ టు ప్రొనౌన్స్ ఇట్ అవుట్. ఇంకా నా పిల్లలు దీన్ని పాటించకూడదు. అవునా? అటువంటి ఒక తీర్మానం మనం తీసుకోవాలి. అటువంటి ఒక
ఒక డిసిషన్ మనం తీసుకోవాలి. మన జీవితంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పెరికివేయడానికి ఉన్నటువంటి ఆ ధైర్యం ఈరోజు మీరు తెచ్చుకోవాలి. దేవుని వాక్యంలో యోసేయ చేసినట్లుగా మీరును చేయడానికి మీరు సిద్ధపడాలి. హల్లెలూయా. కేవలం దేవుని యొక్క ఇష్టము మాత్రమే మా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆ హృదయముతో ముందుకు నడవండి. చదువుదాం. బయలుదేవత యాజకుల శల్యములను ఏం చేశాడంట? బయలుదేవత యొక్క యాజకులు ఆ యాజకుల యొక్క ఎముకలను తెచ్చి బలిపీఠము మీద అతడు బలిపీఠము ముందు దాన్ని ఏం చేశాడు? కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. చూడండి, బాలుదేవతలను పూజించి వారి దగ్గరికి నడిపించినటువంటి యాజకులు కూడా ఉన్నారు. ఆ యాజకులు మరణించినాక వారి ఎముకలు అక్కడే ఉండిపోయాయి. ఆ ఎముకలు కూడా మిగలొద్దని చెప్పి దాన్ని తీసుకొని దంచి పొడి చేసి దాన్ని కూడా అక్కడంతా కూడా తను పడవేయడం జరిగింది. అంటే తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన చూడండి. 16 ఏళ్ల సంవత్సరంలోనే ఆయన అన్నాడు, ఐ యామ్ గోయింగ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ మై పాస్ట్. నా ప్రాచీనది నా పాత సంబంధించినది ఏది కూడా నా జీవితంలో ఉండకూడదు, పెరికివేయాలి అన్నిటిని కూడా. ఈరోజు ఇళ్లలో ఇంకేమైనా దాచిపెట్టుకొని ఉంటే కనుక నేను ఒక మాట చెప్తాను, క్రైస్తవుల తప్పుగా అనుకోవద్దు. ఈ డిసిషన్ మీరు కరెక్ట్గా తీసుకోవాలి. ప్రార్థన చేసాం, కష్టాలు తొలగిపోలే. ప్రార్థన చేసాం, స్వస్థత రాలే. ప్రార్థన చేసాం, విడుదల రాలే. ఏం చేస్తాం? ఆ సంఘంలో కొంచెం అభిషేకం తక్కువనే ఉంది. వెంటనే నేను ఇప్పుడు మాటలు చెప్పను, ఎక్కడికో పోయి తాయితులు కట్టుకొని వస్తారు. తాయితులు కట్టుకొని రావడం మాత్రమే కాదు, మీ పిల్లలకు కూడా మీరు అది కట్టడం మొదలు పెడతారు. వారిది లేకుండా వారి బస్తాలలో పెట్టడము, వారి బుక్కుల మధ్యలో ఉండడము, ఏదో రీతిగా దాన్ని తయారు చేసి ఎవరి దగ్గరనో ఏవో పూజలు తీసుకొని వచ్చి ఇదిగో ఇది ఉంటే ఖచ్చితంగా శని పోతుంది. శని కాదు, ప్రాణం పోతుంది. చాలా జాగ్రత్తగా మనం తీర్మానాలు తీసుకోవాలి. ఎందుకనంటే ఇది ఒక విగ్రహమే నీ జీవితంలో నువ్వు పెట్టుకునేది. ఎవరో ఏమో ఇచ్చే కుంకుమను లేకపోతే ఎవరో ఏమో ఇచ్చే పసుపును తీసుకొని వచ్చి పాలలో కలిపి బాటిళ్లలో కలిపి తాగిచ్చుడు బంద్ చేయండి. ఎవరో పూజల పురస్కారాలు చేసి తీసుకొని వచ్చింది ఇదిగో నీ గుమ్మం ఎదుట చల్లడం మానే. నువ్వు ఎక్కడి నుంచో ఉప్పు తీసుకొని వచ్చి చల్లడం మానే. నువ్వు అలా చేస్తే లోపలికి దురాత్మ రాదని ఎవరు చెప్పారు మీకు? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఉప్పు కంపెనీలో పనిచేసేటోడికి కూడా దురాత్మ ఉంటుంది. ఉప్పు వేస్తే దురాత్మ రాదా? అయితే విను, లోకానికి నువ్వు ఉప్పు అయి ఉన్నావు. హల్లెలూయా. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పెరికివేయాల్సినటువంటి సమయం దగ్గరకు వచ్చింది. అది ఉన్నంత కాలము దేవుని ప్రసన్నత మీలోకి దిగిరాదు. మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. ఏంటి? పక్కన గదులలో పెట్టుకోవాల్సినటువంటి అన్ని నమ్మకాలు పెట్టుకొని, అన్ని తాయితులు పెట్టుకొని, అన్ని తాలిస్మాన్లు పెట్టుకొని, వాటి మీద అధికమైన నమ్మకం పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది ఎందుకోసము? మీ నాన్న ఎవరు అని అంటే ఒకటే పేరు చెప్తాం మనం, 2-3 పేర్లు చెప్పం, ఒక్కటే పేరు చెప్తాం. ఏ మనిషి అయినా కానీ ఈ లోకంలో పుట్టినోడు ఉంటే మీ తండ్రి ఎవరు అని అంటే 1 నేమ్. నువ్వు ఆరాధించే దేవుడు అని అంటే యూ షుడ్ హ్యావ్ 1 నేమ్. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఆ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరతనే లేదు. ధైర్యంగా చెప్పడానికి ఉన్నటువంటి ఆ మనసు కావాలా? ఈరోజు సాక్ష్యాలు విన్నారు మీరు. మరణ పడకల్లో నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు కదా. ఇంకెవరి కోసం మళ్ళీ ఇంకా కన్ఫర్మేషన్స్ కావాలా? ఇంకా కన్ఫర్మేషన్స్? ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో చేయలేదా దేవుడు? ఇంకెందుకు అవిశ్వాసము? ఎన్నోసార్లు మనం ఇదే రీతిగా ప్రార్థన చేశాను, నువ్వు నిజమైన దేవుడు అయితే మమ్మల్ని స్వస్థపరచు. వెంటనే స్వస్థపరిచాడు, కానీ నువ్వు మర్చిపోయావు వాటిని. నీ పితరులకు కూడా ఎన్నో అద్భుతాలు చేసి ఉంటాడు, మర్చిపోయారు. అందుకే చాలామంది ఏమంటారంటే మేము అన్నీ నమ్ముతామండి, అందరు సబ్కా మాలిక్ ఏకే. నాకు అట్లా లేరు. నాకు నా దేవుడు ఒక్కడే దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. దాంట్లో కన్ఫ్యూషన్ అవసరం లేదు. యోసయ్య 8 సంవత్సరాల ప్రాయం నుంచి 16వ సంవత్సరం వరకు ఎటువంటి దేశంలో ఉన్నాడో తెలుసా? తన తండ్రిని కూడా కుట్ర చేసి చంపినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో బ్రతుకుతున్నాడు. ఈయన భయపడతా ఉన్నాడా? లేడండి. ఆయన మనస్సులో దేవుడు దయచేసినటువంటి ఆత్మ చెప్పిన విధముగా ఆయన పాటిస్తూ ఉన్నాడు. ఎందుకే దేవుని వాక్యం అంటుంది, కుడికి నువ్వు ఎడమ వైపుకు కూడా కదలలేదంట. ఆయన వింటున్నటువంటి ఆ ప్రణాళికలలో ఒకటి తర్వాత ఒకటి. నేను అనుకుంటున్నా రాత్రి పడుకుంటాడు దేవుడు, రాత్రి కళల ద్వారా మాట్లాడి ఉంటాడు. ఇవన్నీ కూడా నువ్వు పెరికివేళ వస్తాయి. పొద్దున్నే లేస్తాడు, ఎస్ కమాన్ లెట్స్ గో.
వాటన్నిటిని పెరికివేయడం మాత్రమే కాదు, ఎందుకు తెంచి పక్కన పెట్టుకుంటే కనుక అది ఎప్పటికైనా విగ్రహంగా మారిపోయేదేమో. కానీ తెంచి ఇది ఏం చేశాడు, దంచి పొడి చేసి వాటన్నిటిని కూడా చెదరగొట్టాడు. ఇంకా ఎన్నడూ కూడా ఇవి తిరిగి రాకూడదని చెప్పి. చదవండి దేవుని వాక్యంలో. ఆ ప్రకారము అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోను, నఫ్తాలి మన్యమందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రతి మూఢనమ్మకము, ఆచారము, విగ్రహాలను అన్నిటిని కూడా పెరికివేశాడు. యెరూషలేమును నూతనపరిచాడు, పరిశుద్ధం చేశాడు. ఈరోజు మీ హృదయాలను నూతనపరచాలా? ఈరోజు మీ హృదయాలను పరిశుద్ధంగా మార్చుకోవాలి. ఈరోజు మీ కుటుంబము కలిసి ఉండాలి అని అంటే మీ హృదయంలో, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆచారాలన్నింటినీ కూడా మీరు పెరికివేయండి. నేను ఒక మాట చెప్తాను, కొన్ని బంధాలు తెగిపోతాయి, పర్వాలేదు, ఇట్స్ ఓకే. 2006 సంవత్సరము మాకు యాక్సిడెంట్ అయ్యి ఘోరమైన పరిస్థితుల్లో మా నాన్నగారు మా ముందటున్నాడు. ఎప్పుడు మా నాన్నగారు ఏడ్చేది నేను చూడను. పాట పాడినట్లుగా అగ్ని జ్వాలలా కళ్ళు కలవాడు అన్నట్టుగా ఆయన చూసినప్పుడు ఎలా కాలిపోతాం. కాబట్టి చాలా భయంతో ఆయనతో ఏం మాట్లాడే వాళ్ళం కాదు. ఎక్కువగా పరిచయం చేసి ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అలా బ్రతికాం మేము. కానీ ఈరోజు 2006 సంవత్సరం యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన కళ్ళలో కన్నీళ్ళు చూసినప్పుడు ఎంతో బాధ అనిపించింది. ఒకటే మాట చెప్పాను, నాన్న యాక్సిడెంట్ అయింది, కాళ్ళు నష్టమైన విషయం గురించి బాధపడకు. ఎందుకంటే ఒక కాలు లేకుండా పరలోకానికి పోవడం గొప్ప కదా. హల్లెలూయా. ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, ఒక కన్ను లేకపోయినా, వినే శక్తి లేకపోయినా కానీ, నీకు రోగం ఉన్నా కానీ పర్వాలేదు, నువ్వు పరలోకానికి వెళ్తే చాలు. హల్లెలూయా. 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా పర్లేదు, నువ్వు పరలోక రాజ్యానికి చేరాలా. ఈ లోకంలో ఏవి నష్టమవుతున్న దాన్ని పట్టుకొని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు సంపాదించుకునే దాన్ని బట్టి నువ్వు గర్వంగా ఉండు. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించినంత మాత్రాన కొన్ని బంధాలు తెగిపోయాయి, పర్లేదు, లెట్ ఇట్ గో, పర్లేదు. నాకు ఇదిగో రాజులకు రాజు నాకు తోడుగా ఉంటుండగా ఈ చిన్న సంబంధం పెద్ద విషయమే కాదు. నిన్ను ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు, నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, నిన్ను నిందించే వాళ్ళు ఉంటారు. ప్రభుని ప్రేమించినందుకు నీది చిన్న కులం అని చిన్న కులాన్ని చేసే వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఓకే. పరలోక రాజ్యంలో కులాలు లేదండి, డోంట్ వరీ. హల్లెలూయా. 62వ అధ్యాయంలో మనం చూసాము, కీర్తనకారుడు అంటున్నాడు, అది గొప్ప వ్యక్తి అయినా కానీ అల్పుడైనా కానీ దేవుని త్రాసులో తూకం చూసినప్పుడు తేలిపోతారంట. ఆవిరి ఊపిరి అంత బరువు కూడా మనకు ఉండదు. కాబట్టి ఏం పర్వాలేదు. మనం కొంతమంది విడిచినంత మాత్రాన మన బరువు దక్కదు, కొంతమంది మనని ప్రేమించినంత మాత్రాన మన బరువు పెరగదు. కానీ కేవలము దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఉన్నటువంటి మనస్సు ఉంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. దానికోసము మనం జీవించడానికి ఉన్నటువంటి తీర్మానం తీసుకోవాలా. ఒకసారి చూడండి, యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే 8వ సంవత్సరంలో రాజు అవుతున్నాడు. 16వ సంవత్సరంలో దేవుని వెతుకుతున్నాడు. దావీదు యొక్క దేవుని వెంబడిస్తా ఉన్నాడు. 20వ సంవత్సరం అయినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు, యూదా అంతే మాత్రం కాదు, యెరూషలేం ప్రాంతం అంతటిని కూడా ఆయన పరిశుభ్రం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 26 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుని మందిరము కూలిపోయిన దాన్ని తిరిగి కట్టడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అంటే చూడండి, 8 నుంచి 26 సంవత్సరం వరకు కూడా ఆయన ఆత్మీయతలో దిగజారిపోయాడా, కట్టబడ్డాడా? ఈరోజు నేను 26 సంవత్సరాలు నేను క్రైస్తవుని చెప్పుకోవడంలో గొప్పలేదు. నువ్వు ఏం గడుతున్నావు? దేవుడు నివసించే ఆలయముగా నీ హృదయం కట్టబడిందా? దేవుడు నివసించే ఆలయముగా నీ శరీరాన్ని నువ్వు వాడుతున్నావా? అందుకే మనం పోయినసారి ఏం చదివాము? తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటిది? నీ కుమారులు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తే కాదా? గర్భము నీవు నైనా, నాకు సంతానము నీవు నైనా, గర్భఫలము నీ నైనా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు నీకు ప్రార్థన ఆలకించి నీకు ఒక కుమార్తెను ఇచ్చినప్పుడు దే ఆర్ యోర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దే ఆర్ యువర్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి అదే. ఒక భార్య కావాలా, భర్త కావాలా? అసలు పెళ్లి కాకపోతే ఎంత ప్రార్థన ఉంటుందండి. ప్రతిరోజు ఉపవాస కూటికనే ఉంటుంది. 30 సంవత్సరాలు అయింది, పెళ్ళి అయితలే అని బాధ. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఒక చక్కటి భర్తనో భార్యనో ఇచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆస్తి అది. అప్పుడు దేవుడు చూస్తాడు నీ కుటుంబ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. దుర్వ్యాపారం చేస్తున్నావా అని దేవుడు అడుగుతాడు. ఎందుకనంటే నీ పిల్లలకు నువ్వు నేర్పించేది ఆచారాల గురించా? దిష్టి చేయడం నేర్పిస్తున్నావా? తాయితులు కడుతున్నావా నీ పిల్లలకి? పూజల పురస్కారాలు చేసి వారికి పసుపు నీళ్లు కలిపి నువ్వు తాగిస్తున్నావా?
పడక గదిలో పెట్టేటువంటి విషయాలన్నీ కూడా నీ పిల్లలు చూస్తూనే ఉన్నారు. నీ భక్తిని పిల్లలు గమనిస్తూ ఉన్నారు. అందుకే నేను ఒకసారి ఈ కథని చెప్పాను. ఒక ఎండ్రికిచ్చ దాని పిల్లలతో చెప్తుందంట, నానా నేరుగా నడువురా, వంకర నడవకు, నేరు నడువు అని అంటుందట. ఎంత శ్రమించినా కానీ ఎండ్రికిచ్చ సైడ్కే పోతుంది. అప్పుడు తండ్రి అంటున్నాడంట, నాన్న ఇట్లా స్ట్రేట్గా నడవాలి. చాలా ప్రయత్నాల తర్వాత, నాన్న నువ్వు ఒకసారి నడిచి చూపి నాన్న, ఇగో ఇలాగా స్ట్రేట్గా నడవాలి నాన్న. ఏంటండి, తండ్రి చూపించే మార్గమే పిల్లల జీవితంలో కూడా మనం చూడగలుగుతాం. ఆరాధన తర్వాత ఇంటికి పోయిన తర్వాత జెమిని టీవీ పెట్టుకొని 2 గంటలకు వచ్చే సినిమా చూసుకుంటూ, రే నెక్స్ట్ వీక్ ఉన్నటువంటి మెమరీ వర్స్ చదువుకోరా అని చెప్తే అని అంటాడు. ఏది నాన్న నువ్వు ఒకసారి చెప్పు, ఏది ఒకసారి చెప్పు, ఒక కంఠస్థ వాక్యం చెప్పు నువ్వు. ప్రతిరోజు ఆరాధనలో స్తుతి అర్పణలు చేసిన తర్వాత ఇంటికి పోయినప్పుడు నీ ఫోన్ రింగ్ అవ్వాలా. పిల్లలు వింటారు, ఏ సినిమా పాట పెట్టుకుంటావు రింగ్ టోన్గా. ఆ తర్వాత నువ్వు అని చెప్పు, సినిమాలు చూడొద్దు నాన్న, మనం అటు పోవద్దు నాన్న, మనం ఇటు పోకూడదు నాయన, పొగ తాగొద్దురా నాయన, బెడ్రూమ్ అంతా పొగే, మద్యం తాగొద్దు నాయన. పొద్దున నీతి బోధలు చెప్పినాడు, రాత్రి వస్తాడు లుంగి పైకి ఎత్తి, అవునా, కాళ్ళు మనిషి భార్యను అమ్మను తన్నేది చూస్తాడు. చూసిన తర్వాత నువ్వు 16-18 సంవత్సరాల వరకు నువ్వు పోసే నీళ్ళవే, దానికి ఉన్నటువంటి ఫలితము ఖచ్చితంగా 18 సంవత్సరాల తర్వాత నువ్వు చూస్తావు. హల్లెలూయా. చిన్న వయసులో ఉన్నప్పుడు సరి చేయడానికి ఉన్నటువంటి ఆలోచన ఉండాలి. అందుకే 128వ కీర్తనలో ఒక మాట అంటాడు కీర్తనకారుడు, చూడు, ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తికి ఆయన లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లిగాను, తన బల్ల చుట్టూ కుమారులు ఒలీవ మొక్కల వలె. హల్లెలూయా. ఒలీవ మొక్క, ఒలీవ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటండి? ఈరోజు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు లేవు, బల్ల చుట్టూ తుమ్మ చెట్లు ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే వెంటనే పొడుచుకొని పోతుంది. ఎందుకు నానా అట్లా చేయకనంటే, నేను చచ్చిపోతావు, గుండెలో గాయం. వెంటనే ఆ తల్లి అనుకుంటుంది, నా బిడ్డ చచ్చిపోతుందేమో, నా కొడుకు చచ్చిపోతాడేమో, పోనీ వాడి ఇష్టానికి వదిలేద్దాం, అట్లీస్ట్ వాడు చెడిపోయినా నా కళ్ళ ముందట చెడిపోని. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తిని నువ్వు ఎలాగ వ్యాపారం చేస్తున్నావని దేవుడు గమనిస్తాడు. అప్పుడు యూ కాంట్ సే దాట్. వాళ్ళు పెద్ద పెరిగి చెడిపోయినప్పుడు మా జారిపోయిందనంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తిని నువ్వు తీసుకొని పోయి దుర్వ్యాపారం చేసినట్లే. నీ జారిపోకముందు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడగాల. ఎందుకు 18 ఈ ఒలివ వృక్షంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 18 సంవత్సరాలు నీళ్ళు పోయాలి దానికి. ఒకసారి ఆలోచించండి. మన ఇళ్ళలో ఉన్న జామ చెట్లా కాదు, మామిడి చెట్లా కాదు, ఇవి సంవత్సరంలోనో లేకపోతే 6-7 మంత్స్లో కాయలు మనం చూస్తూ ఉంటాం, అట్లీస్ట్ పూలు కనిపిస్తూ ఉంటాయి. దీనికి 18-20 సంవత్సరాలు నీళ్ళు పోయాల ఒలివ మొక్కకి. అప్పుడే అది చెట్టుగా మారిన తర్వాత అది కాయలు ఇచ్చడం మొదలుపెట్టినప్పుడు దగ్గర 2000 సంవత్సరాలు బ్రతుకుంటాయండి కొన్ని చెట్లు. ఒకసారి ఆలోచించండి, అది ఆశీర్వాదకరమేనా? 18 సంవత్సరాలు అప్పుడు మనం మర్చిపోతాం. తరతరములు కూడా ఇదిగో ఈ చెట్టులో నుంచి వచ్చే ఆ నీడను, ఆ విశ్రాంతిని, ఆ ఫలాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఎంతో సంతోషపడతాడు. అప్పుడు ఏమంటారు, నీళ్ళు పోసినవానికి దండం పెట్టాలి నాయన. వాడు ఏం అనుభవించకుండా 18 సంవత్సరాలు నీళ్ళు పోసాడు, కష్టపడ్డాడు. ఈరోజు 18 సంవత్సరాల వరకు కూడా నీ పిల్లలకు నీ బల్ల చుట్టూ కూర్చోబెట్టి నువ్వు పోయాల్సిన నీళ్లు దేనికి సాదృశ్యం? దేవుని వాక్యము పోయాలా. హల్లెలూయా. అలా పోసినట్లయితే ఇదిగో నువ్వు నీ తరతరములకు కూడా ప్రయోజనకరంగా ఉంటారు. వాళ్ళంటారు, ఇదిగో ఆ తల్లి ఆ తండ్రి నిజంగా బ్లెస్డ్ అండి, ఇటువంటి చక్కటి పిల్లలను వారు కలిగి ఉన్నారు, మా జీవితాలకు వారు చేయబట్టే ఆశీర్వాదమే అని చెప్పి 10 మంది ఆ నీళ్లు పోసిన వారిని అభినందించినట్లుగా మీ కుమారులు మీ కుమార్తెలు మీ బల్ల చుట్టూ మిమ్మల్ని ఆనుకొని మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండినట్లుగా మీరు వారికి వాక్యాన్ని నేర్పించండి. ఒక మాట చెప్తాను నేను, మీరు అంటారు ప్రతిరోజు వాక్యం మాట్లాడితే వాళ్ళు వినరండి, ప్రతిరోజు ఇదిగో కూర్చోబెట్టి ఫోర్స్ఫుల్గా ఫ్యామిలీ ప్రేయర్ అని చెప్తే వాళ్ళు వినరండి, వాళ్ళు పెద్ద ఏం పట్టించుకొని నిద్రపోతూ ఉంటారు కొంతమంది. పర్లేదు, నేను ఒక మాట చెప్తాను, నువ్వు చెట్టుకు నీళ్ళు పోసినప్పుడు ప్రతిసారి నీళ్ళు వేర్లలోకి పోయిందని చెప్పి తవ్వి చూస్తావా? చూడవు కదా. నీళ్ళు పోస్తావు, నీళ్ళు కనబడనప్పుడు అది పోయినట్టే కదా. ఎలా తెలుస్తుంది చెట్టుకి నీళ్ళు పోతుందా లేదా అనేది? ఎదుగుదలను బట్టి. హల్లెలూయా.
నేను అంటున్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం నేర్చుకున్నాడా లేదా, అది పోయిందా లేదా అవసరం లేదు. నువ్వు పలికే ప్రతి మాట విత్తనముగా, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అది నీళ్లుగా వాడిలోకి ఇంకిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత వాడు కట్టబడేది చూసినప్పుడు నువ్వు అంటే, అప్పుడు నేను పోసిన నీళ్ళు ఆ వేర్లకు అందాయి. హల్లెలూయా. ఆ నీళ్లు సరిగ్గా అందాలంటే మందిరానికి నడిపించాలా, ఇంటికాడ కూర్చోబెట్టుకుంటే సరిపోదు. యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన దృష్టిని సరి చేసుకున్నాడు. ఈరోజు సంఘము దృష్టిని సరి చేసుకోవాలి. యూ హ్యావ్ టు రీసెట్ యువర్ ఫోకస్. మీ కళ్ళ దృష్టి దేన్ని మీరు ముందు పెడుతున్నారా అనేది మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. మీ కుటుంబంలో మీ పిల్లలు ముందట నిలబడుతున్నారా, ఖరాబ్ అయిపోతారు. దేవుని ముందట నిలబెట్టండి. మీ ఆరోగ్యం కన్నా, మీకున్న కుటుంబం కన్నా, మీకున్న ఆస్తి కన్నా, మీకున్న అంతస్తు కన్నా, పేరు కన్నా, ప్రఖ్యాతి కన్నా, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, సండే బిలాంగ్స్ టు ద లార్డ్. కమ్ టు ద చర్చ్ అండ్ బీ బ్లెస్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రేమించే మనస్సును కలిగి ఉండండి. మీరు ఉదయాన్నే మీరు దినం ఆరంభించినప్పుడు కూడా దేవుని సన్నిధిలో మీరు కట్టుబడి ఉండడానికి ఉన్నటువంటి ప్రయత్నాలు చేయండి. ఇక్కడ అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట 62వ వచనము మనం ఒకసారి చదువుదాం. యేసు నాగటి మీద చేయి పెట్టి, నాగిల మీద చేయి పెట్టి, వెనుక తట్టు చూచువాడెవడును, వెనక తట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాలేడని, దేవుని రాజ్యమునకు పాత్రుడు కాలేడని వాక్యం మనం చూస్తున్నాం. హల్లెలూయా. నేను ఒక క్రైస్తవునని ముందుకు అడుగులు వేసి వచ్చిన తర్వాత వెనక అడుగులు పెట్టిన వాడు ఎవ్వడు కూడా దేవుని రాజ్యంలోకి రాలేడు. ఎందుకు? వెనక అడుగు పెట్టాడంటే అర్థం ఏంటి? వాడి జీవితంలో ఒక పెద్ద విగ్రహం ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. ఆ విగ్రహాలను తీసివేయాలి. ఈరోజు నీ డబ్బు నీకు విగ్రహం అయితే కొంతకాలము మాత్రమే. ఇదిగో మీకు పచ్చిగా కనిపిస్తున్నవన్నీ కూడా పచ్చిగా నిలబడవు ఎప్పటికీ కూడా. తప్పిపోయిన కుమారుడు కూడా, చిన్న కుమారుడు తను ఎంచుకున్నటువంటి దేశం అద్భుతమైన దేశము తన దృష్టిలో, కానీ తన జీవితంలో కరువు మొదలైనప్పుడు, తన జీవితంలో తండ్రి లేనప్పుడు, తన జీవితంలో అనాథగా మారిపోయినప్పుడు, తన జీవితంలో ప్రేమ లేనప్పుడు అక్కడ కూడా కరువు మొదలైంది. ఎక్కడ? నమ్ముకొని పోయిన భూమిలో కూడా కరువు మొదలైంది. ఈరోజు నువ్వు నమ్ముకొని బయలుదేరినటువంటి నీ ఉద్యోగము రేపు కరువు ప్రదేశంగా మారడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్త. ఈరోజు నువ్వు నమ్ముకున్నటువంటి నీ యొక్క కుటుంబము రేపు కరువుగా మారే సందర్భాలు నీ జీవితంలో ఉంటాయి. సమాధానము కరువు, ప్రేమ కరువు, అర్థం చేసుకోవడం కరువు, భాషలు గలిబిలి, ఇవన్నీ కూడా అనుభవించే ఛాన్సెస్ ఉంటాయి. చాలా జాగ్రత్త. మీ కట్టడాలను సరి చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. ఇంటికి పోతాను, నేను అనుకున్నవన్నీ కూడా ఐ విల్ సిట్ విత్ మై సన్స్. నేను నా కుమారులతో కూర్చుంటాను. నాన్న, మనం ఈ ఆచారం ఈ రోజు నుంచి బంద్ చేయాలరా, ఎందుకో నా మనసులో అనిపిస్తుంది. నాన్న, ఇక నుంచి నేను కట్టిన తాయెత్తులు కానీ, ఆ తాడులు కానీ, ఆ దారాలు కానీ అన్నీ తెంచేసేయాలి నాన్న. దారంలో కాదు నాన్న ప్రొటెక్షన్ ఉండేది. యేసు ప్రభు మన కోసం మరణించి ఆ కలువరిశిలలో కార్చిన రక్తము ద్వారా మనకు విడుదలుంది నాన్న. వీటిలో కాదు, మన విశ్వాసం వాటి మీద మనం స్థిరపరుస్తాం. హల్లెలూయా. మన విశ్వాసం అనేది భౌతికమైన విషయాల మీద కాదు, కానీ ఇదిగో ఆత్మీయమైన విషయాల మీద మనం ఎదురు చూడడానికి ఉన్నటువంటి తీర్మానాలు మనం తీసుకుందాం. యోసేపు అదే చేశాడు. అయితే దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. చాలు, ఇక్కడ త్వరగా వాక్యాన్ని మనం చదువుకుందాం. 26 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుని మందిరాన్ని కట్టడం మొదలుపెట్టాడు. కూల్పివేయబడి 55 సంవత్సరాలు మనీస కట్టింది, 2 సంవత్సరాలు ఆమోను కట్టింది. ఇప్పుడు ఎవరు కడతా ఉన్నారు? ఇప్పుడు హోషేయ కడుతున్నాడు. 26 సంవత్సరాల ప్రాయానికి వచ్చినప్పుడు ఆయన కట్టడం మొదలుపెట్టాడు. ఇదిగోండి, అక్కడ ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా తీసినప్పుడు హిల్కీయా అనేటువంటి ప్రధాన యాజకునికి ఏం దొరికిందంట? అక్కడ మోషే ధర్మశాస్త్రం దొరికిందంట. ఏం దొరికింది? మోషే ధర్మశాస్త్రం దొరికింది. హిల్కీయా అనే యాజకుడు ఆ ధర్మశాస్త్రాన్ని దొరకంగానే ఏం చేస్తాడు? చదవండి. అప్పుడు హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి. చాలు, ఇక్కడ మనం చూస్తున్నాం హిల్కీయా అనే ఒక వ్యక్తి తను యాజకుడుగా ఉంటుండగా ఏం యాజకత్వం చేస్తున్నాడు? తను ధర్మశాస్త్రమే లేదు, దేవుని వాక్యమే లేదు, అక్కడ ఆ పుస్తకమే లేదు. ఇంతకాలము ఏం యాజకుడిగా పనిచేశాడు ఈయన? చాలామంది దేవుని వాక్యాన్ని బీరోలలో పెట్టుకుంటారు. కొన్నిసార్లు సండే ఎక్కడుందో వెతుక్కుంటారు పొద్దున్నే. దేవుని వాక్యం ఎక్కడుందనేది. దేవుని వాక్యము నీకు గుర్తుకు లేకుండా, నువ్వు నీ జీవపు గ్రంథాన్ని ఎక్కడ పెడుతున్నావో కూడా నీకు ఆలోచన లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు?
హిల్కియా అనే వ్యక్తి, నేను ఇప్పుడు 3 రకాలైనటువంటి మనస్తత్వాల గురించి మాట్లాడి నేను మెసేజ్ కంక్లూడ్ చేస్తాను. మొట్టమొదటిది హిల్కియా. హోషేయ మెంటాలిటీని మీరు చూశారు. క్రీస్తు యొక్క ఆలోచన విధానమును కలిగి కేవలము తండ్రి చిత్తమును నెరవేర్చాలనే ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈ రాజుకు కూడా, హోషేయ అనే రాజుకు కూడా ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఉంటేనే దేవునికి ఇష్టమేది, దేవునికి ఇష్టం లేనిదేది తెలుసుకోగలుగుతాడు. అందుకే దావీదును కలిగి ఉన్నాడు కానీ మోషేను కలిగి లేడు. మోషే ధర్మశాస్త్రం, దావీదు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు కానీ వాక్యము లేకుండా దేవుని ఆత్మ ఎలాగ నడిపించగలుగుతుంది? నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు అన్య భాషలో మాట్లాడితే సరిపోదు, అందుకే నువ్వు ప్రవచనాలు చేస్తే సరిపోదు, అందుకే నువ్వు మందిరానికి వచ్చి నేను క్రైస్తవునని చెప్పుకొని బ్రతుకుతే సరిపోదు. దేవుని వాక్యం నీలో ఉండాలి. హోషేయకి కేవలము దేవుని ఆత్మ ఉండెను, కానీ ఆ పరిశుద్ధాత్ముడు ఏరి తనతో మాట్లాడడానికి ఉన్నటువంటి దైవికమైనటువంటి ధర్మశాస్త్రము, వాక్యము లేదు. అనగా మొదటి 5 పుస్తకాలు, మోషే రాసినటువంటి ఆదికాండంలో నుంచి ఉన్నటువంటి 5 పుస్తకాలు, అదిగో ఆ దేవుని యొక్క మందిరంలో అది పాడుబడిపోయి అందులో అన్ని విగ్రహాలను ఇన్స్టాల్ చేసి వాటిని ఆరాధన చేసి దేవుని మందసాన్ని పక్కకు పెట్టేసి అన్నిటిని పక్కకు పెట్టేసి అక్కడ వాటికి ఉన్నటువంటి బలిపీఠాలను కట్టుకున్నారు ఆయన పితరులు. కానీ ఇప్పుడు హోషేయ వస్తున్నాడు, ఇదిగో ఆయన దేవుని మందిరాన్ని తిరిగి కట్టాలా అనే ఆలోచనతో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి హిల్కియాకు దేవుని యొక్క ధర్మశాస్త్రము దొరుకుతుంది. మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని దొరకబట్టినప్పుడు ఒక యాజకుడు ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో నిజంగా సాష్టాంగ నమస్కారం చేసి, తండ్రి ఈ పుస్తకం నాకు ఇచ్చావు, ఇప్పుడు నేను ఒక యథార్థమైన యాజకునిగా నేను బ్రతకగలుగుతాను, ఎందుకంటే అది తెరిచి చదువుతాను కాబట్టి. హిల్కియా పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే యెహోవా యొక్క భాగము, ఎ పోర్షన్ ఆఫ్ గాడ్, అంతే తన పేరుకున్నటువంటి అర్థము. యెహోవా యొక్క భాగము, ఒక భాగము. హిల్కియా ఒక అర్థం. ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆ ధర్మశాస్త్రాన్ని తెరిచి చదువుకొని ఒక యాజకుడు చేయాల్సినటువంటి పనులు చేయక దాన్ని ఏం చేస్తా ఉన్నాడు? శాస్త్రిగా ఉన్నటువంటి శాపానికి అప్పచెప్తా ఉన్నాడు. అరే ఒక పుస్తకం దొరికిందిరా అని. అది మోషే యొక్క ధర్మశాస్త్రము చాలా విలువైనది, దేవుని చేతులతో రాయబడినటువంటిది, దేవుని హృదయంలో ఉన్నటువంటి మాటలు, దీన్ని మనం గౌరవించాలి. ఎన్నో తరముల తర్వాత మనకి ఇది దొరికింది అనే ఆనందం కంటే కూడా దాన్ని తీసుకొని పోయి చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఉంటాయి, మీ దగ్గర కూడా ఉండి ఉంటాయి, ఇది మా తాతగారు వాడిన బైబిల్ అండి ఇది, అది తెరిచి చదివే ఆ గుణం ఎవరికి ఉండదు. తాత నుంచి నాన్నకి, నాన్న నుంచి కుమారునికి వస్తుంది ఆ బైబిల్, ఎప్పుడుదో మోసుకొని తిరుగుతారు కానీ అది ఎన్నడూ తెరిచి చదవలేదు. ఏం లాభము? హిల్కియా కూడా పుస్తకం దొరికినప్పుడు వెంటనే ఇదిగో శాపానికి అప్పచెప్తా ఉన్నాడు. ఇది దొరికింది, శాపాన ఒక పుస్తకం దొరికింది అని చెప్పి పక్క పెడుతున్నాడు. అది ఏదో పుస్తకం కాదు, దేవుని హృదయం ముద్రింపబడినటువంటి పుస్తకం. ఈరోజు నువ్వు కేవలం బైబిల్ పట్టుకొని తిరిగితే సరిపోదు. అందులో ఉన్నటువంటి వాక్యం నీ హృదయ పలకల మీద లేకపోతే, నీ స్వభావం ఆ వాక్య ప్రకారము నువ్వు మార్చుకోకపోతే గనక, నీ మనస్తత్వము కేవలం నాకు ఒక భాగం ఉంటే చాలు, ఒక క్రైస్తవుని ఉంటే చాలు అనేది కాదు. నువ్వు యెహోవాని కలిగి ఉండాలి. ఆయన నీ యందును, నువ్వు ఆయన యందును నిలిచి ఉండే అనుభవంలోకి నువ్వు రావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిల్కియాకు ఆ భావం లేదు, ఆ పుస్తకంలోని విలువ తెలియదు. ఈరోజు చేతిలో, అందరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది, దాని విలువ మీకు తెలుసా? అందులో రాయబడినటువంటి జీవ మాటల విలువ మీకు తెలుసా? తీసుకొని వెళ్ళి అలా పడేసేస్తారు. ఆ తర్వాత వచ్చే ఆదివారం దుప్ప దులుపుకొని అందులో దాని మీద కట్టినటువంటి ఏంటది బూజు ఇదంతా దులిపి నీట్గా శుభ్రంగా తీసుకొని వస్తారు. కొంతమంది 40 సంవత్సరాలు క్రైస్తవులుగా ఒకటే బైబిల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఒక్క పేజీ కూడా చినిగి ఉండదు. ఎన్నడూ తెరిస్తే కదా, అది నీట్గా మెయింటెనెన్స్ కాదు, అది తెరవలేదు, కనీసం తిప్పలేదు పేజీలు. అందుకోసం ఈరోజు ప్రకటన గ్రంథం తీద్దామంటే ఆదికాండం తర్వాత వెతుకుతూ ఉంటారు, తెలియదు ఏది ఎక్కడుందో తెలియదు. అటువంటి ఒక హిల్కియా గురించి మనం చదువుతున్నాం. యాజకుడిగా ఉంటున్నాడు కానీ పాపం పుస్తకం యొక్క విలువ తెలియదు, అందులో రాయబడిన సత్యాలను తను గమనించలేకపోతున్నాడు. ఈరోజు దయచేసి వినాల కుటుంబ సభ్యులారా, మీరు ఎవరైనా అలాగుంటే మన్నించండి నన్ను, కానీ మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ఈరోజు పుస్తకాన్ని తెరవడం మొదలుపెట్టండి. రెండో మనసు మనం చూడగలుగుతాం, షాపాను ఏం చేశాడు? 16వ వచనం. షాఫాను ఆ గ్రంథమును రాజును వద్దకు తీసుకొని ఆ గ్రంథమును ఏం చేశాడంట? మోసుకొని తిరిగాడు. నీకు దేవుని యొక్క గ్రంథము దొరకటంలో పెద్ద విడుదల లేదు.
పోని చేతిలో విశ్వాసిగా ఎక్కడికి పోయినా బైబిల్ పట్టుకొని తిరగడంలో కూడా విడుదల ఉండదు. అందులో రాయబడినటువంటి సత్యాలు నీ హృదయ పలకల మీద ముద్రింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షాపాన్ ఏం చేశాడు చదవండి. ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లా నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరం నందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చెనని. చూడండి, అది ఏ గ్రంథమో కూడా తెలియదు. చాలామంది బైబిల్ పట్టుకొని తిరుగుతారు, అదొక పుస్తకంగానే పెట్టేస్తారు. ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది దేవుని యొక్క వాక్యము కలిగి ఉన్నది, ఇందులో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, ఇది మనం చదువుకోవాలా పాటించాలా అనే ఉద్దేశం లేని క్రైస్తవులు ఉన్నారు. చాలాసార్లు ఇళ్ళలో పోయినప్పుడు గమనించేదే, బైబిల్ తీసుకురా పోరా అని చెప్తారు. పిల్లాడు పోతాడు బైబిల్ దేనికి, 15 నిమిషాలు వెతుకుతాడు బైబిల్ కోసం, దొరకదు. దేనికోసం పోయినావు నువ్వు? కొనుక్కరాడానికి పోయినావా? బీరోలో ఉన్న బైబిల్ తీయడానికి పోయినావా? అదే ఒక్కసారి అని మన 7 తులాల బంగారం ఉండే కదా అని చెప్పండి, వెంటనే స్పాట్ అని చూపిస్తారు ఎక్కడుంది అది చెప్తారు. వెంటనే డబ్బు ఎక్కడ దాచిపెట్టామో అందరికీ తెలుసు, ఉంగరాలు ఎక్కడున్నాయి అందరికీ తెలుసు, కానీ దేవుని వాక్యం ఎక్కడుందో ఎవరికి తెలియదు. అందుకే నేను చెప్తున్నాను, చేతిలో ఊరికే పట్టుకొని తిరగడంలో ప్రాముఖ్యత లేదు. చాలామంది క్రైస్తవులకు అదొక నల్ల బుక్ అంతే, ఒక నల్ల పుస్తకం. అట్లా కూడా అంటారు, నాన్న ఆ బ్లాక్ బుక్ దేనా? బ్లాక్ బుక్కా? నల్ల పుస్తకమా? దేవుని యొక్క హృదయాన్ని మానవులతో పంచుకోవడానికి రాసినటువంటి జీవపు గ్రంథం అది. హల్లెలూయా. నీ పిల్లలకు అన్ని పుస్తకాల కన్నా, మ్యాథ్స్ బుక్ కన్నా, ఇంగ్లీష్ బుక్ కన్నా, సోషల్ బుక్ కన్నా ఈ పుస్తకం ఎక్కడుందో వాళ్ళకి తెలియాలా. జీవపు గ్రంథము తీసుకొని రా, బైబిల్ గ్రంథం తీసుకొని రా, దేవుని వాక్యం పట్టుకొని రానంటే టక్కని తెచ్చేటట్టు నీ కుమారులు కుమార్తెలు ఉండాలి. హల్లెలూయా. షాపాన్ ఏం చేస్తున్నాడు తెలుసా? హిల్కియాకేమో గ్రంథం దొరికింది కానీ దాన్ని ఏం చేయాలో తెలియదు, కానీ పేరుకు మాత్రం యాజకుడు. షాపానేమో యాజకునితో బంధం కలిగిన వాడు, ఒక మంచి విశ్వాసి, కానీ పుస్తకం పట్టుకొని తిరగడం తప్పించి దాంట్లో ఏముందో తెలియదు. రాజు దగ్గర పోయి, ఇదిగో హిల్కియా గారు ఒక పుస్తకం ఇచ్చారు, మీకు ఇవ్వమన్నారు. అసలు రాజు దగ్గరికి ఎందుకు వస్తుంది? యాజకుడు చదివి రాజుకు వినిపించాలా. కానీ ఇక్కడ చూడండి వెంటనే ఏం జరుగుతుందో చదువుదాం. శాస్త్రియకు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. చూడండి, రాజు సమూహంలో నిలబడి ఏం చేస్తున్నాడంట? చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా, ఆ పుస్తకంలో రాయబడినటువంటి సత్యాలను వినిపించగా రాజు విని తన వస్త్రములను చింపుకొని ఏం చేశాడంట? అది వినిన వెంటనే తన వస్త్రములను తను చించుకున్నాడు. హిల్కియాకును షాఫాను కుమారుడైన అహికాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియకు షాఫానుకును రాజు సేవకుడైన ఆశాయకును ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. హల్లెలూయా. ఇక్కడ వెంటనే అంటున్నాడు, అది వినిన వెంటనే. చూడండి, పంపించిన వానికి లేదు, మోసుకొని తిరిగిన వానికి లేదు, పోనీ చదివిన వానికి కూడా లేదు. షాపాన్ చదివిండు, వానికి ఏమైనా బాధ అనిపించిందా? చదివింది. చాలామంది బైబిల్ చదువుతారు ఎవరి కోసం? పాస్టర్ గారు చదవమన్నాడు, చదువుదాం. ఎవరి కోసమో నువ్వు చదవకు, నీ కోసం నువ్వు చదువు. షాపాన్ ఎవరి కోసమో చదివిండు, ఆయన కోసమైనా చదువుకోలే. ఈరోజు వాక్యాన్ని నువ్వు ప్రేమించి నీ కోసం నువ్వు ధ్యానించకపోతే, ఇదేదో శనిని మార్చేసేది అని చెప్పి గ్రంథం తెరిచి నువ్వు అధ్యాయాలు చదివినట్లయితే నీకేమర్థం కాదు. ఇది శనిని మార్చేది కాదు, నక్షత్రాలను చక్కగా చేసేది కాదు. ఇది జీవం. దాన్ని నువ్వు గౌరవించి నీ హృదయపూర్వకంగా నువ్వు దాన్ని ప్రేమించి ఆ వాక్యాన్ని నువ్వు భుజించాలనే ఆసక్తి కలిగి ఉంటే అప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. చూడండి, షాపాను చదివాడు, ఏడుపు వచ్చిందా? మారుమనసు వచ్చిందా? అయ్యో రాజు అని అన్నాడా? అనలేదు. కానీ వినినవాడు తన వస్త్రములను చించుకున్నాడు. ఎవరు? రాజుగా ఉంటున్నటువంటి వ్యక్తి తన వస్త్రములను చించుకున్నాడు, చించి బిగ్గరగా ఏడిచాడు. అయ్యో, ఇప్పుడు అర్థమైపోయింది. ఎందుకు తెలుసా?
ఆత్మతో పాటు వాక్యము ఏకీభవించినప్పుడు నీకు ఇంకా తప్పుడు మార్గాలు నీ జీవితంలో జరగవు. హల్లెలూయా. వెంటనే ఆయన ఏం చేయాలో దాన్ని సరి చేసుకోవడానికి హిల్కియాని పిలిపియండి, యాజకుని పిలిపియండి, మీరందరూ కలిసి వెంటనే దేవుని యొక్క స్వరమును వినినటువంటి ప్రవక్తరాలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఒక ప్రవక్తరాల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఆలోచనను తెలుసుకుంటాడు. ఇవంతా మీరు ఇంటికి వెళ్ళి మీరు చదవచ్చు. దేవుని యొక్క ఆలోచనను తెలుసుకున్నటువంటి యోషీయా తన జీవితాన్ని సరిచేసుకోవడం మొదలు పెడతాడు. ఏం చేస్తాడు? 26 సంవత్సరాలకి చూడండి, 2వ దినవృత్తాంతము 34వ అధ్యాయము 31 నుంచి ఉన్నటువంటి వచనాలు చదవండి. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, తన స్థలమునందు తను నిలబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతోనూ గాయకొనుచు. వినండి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవడం మాత్రమే కాదు, దాంట్లో రాయబడినటువంటి ఆజ్ఞలను, కట్టడలను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ దాన్ని ఏం చేస్తాడంట? గాయకొనుచు. ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని. చూడండి, కేవలము వినిన దాన్ని బట్టి మాత్రమే కాదు, చూసిన దాన్ని బట్టి మాత్రమే కాదు, అనిపించిన దాన్ని బట్టి మాత్రమే కాదు, కానీ నేను దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి సత్యమును కూడా నా ప్రవర్తనలో కూడా ఒక భాగముగా నేను మార్చుకుంటానని తీర్మానం తీసుకున్నాడు యోషీయా. హల్లెలూయా. ఆయన తండ్రి మాదిరిగా లేడు, తల్లి లేదు, కుటుంబ సభ్యులు ఎవరూ లేరు, సహోదరులు లేరు, మిత్రులు లేరు, కానీ ఏక వ్యక్తిగా ఉన్నా కానీ, ఒక్కడిగానే ఉన్నా కానీ, ఒంటరిగా ఉన్నా కానీ దేవుని వైపు చూడడానికి ఉన్నటువంటి మనస్సును కలిగి జీవించాడండి. హల్లెలూయా. లౌకికమైన తలంపులను, లౌకికమైన ఇష్టాలను, లౌకికమైనటువంటి ఆచారాలను అన్నిటి కూడా లయపరుచుకొని దేవుని వెంబడించడానికి ఉన్నటువంటి మనస్సు కలిగి ఉన్నాడు యోషీయా. మొట్టమొదటిగా ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? చూడండి, మనం చదువుదాము. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఉన్నటువంటి ఆజ్ఞను తను ఇవ్వడం జరిగింది. అనగా ఇంతకాలము మీరు మర్చిపోయినటువంటి సృష్టికర్తను ఈరోజు మీరు గమనించుకోండి, ఈరోజు మీరు ఆరాధన చేయడం మొదలుపెట్టండి అని చెప్పి వారి హృదయాలను దేవుని తట్టు మరలించడానికి ఉన్నటువంటి బాధ్యత. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావో ఇతరులను దేవుని హృదయం వైపు మరలించడానికి ఉన్నటువంటి కృపను దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అంతే మాత్రం కాదు, చదువుదాం. 2వ దినవృత్తాంతము 35వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలులందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక, ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడకు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి. హల్లెలూయా. దేవుని మందసముకు సరైన స్థానం ఉన్నది. మీ భుజముల మీద మీరు మోసుకొని తిరగకుండా దేవుని ఆలయములో దాన్ని స్థిరపరచండి అని అన్నాడు. అనగా ఈ ప్రాంతములో, ఈ దేశములో, ఆ మందిరంలో ఖచ్చితంగా దేవుని సన్నిధి నిలబడాలా అనే ఆలోచన కలిగాడు. చూడండి, ఎక్కడెక్కడైతే తప్పులు జరిగాయో వాటన్నిటిని సరి చేసుకోవడానికి దేవుని యొక్క ధర్మశాస్త్రం తన చేతిలోకి వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవుని యొక్క ప్రత్యక్షత రావాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలని మనందరికి ఆశ ఉంది. దేవుని ఆలోచన ఏంటి, దేవుని హృదయం ఏంటి తెలుసుకోవాలని ప్రతి క్రైస్తవునికి కూడా ఆశ ఉంది. ఆశ ఉంటే సరిపోదు. గాడ్ విల్ గివ్ రెవల్యూషన్స్ టు బిల్డర్స్, టు ద వన్స్ హు ఆర్ రెడీ టు రిపేర్ ద హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని మందిరం అన్నటువంటి నీ శరీరాన్ని కట్టడానికి ఉన్నటువంటి మనసు కలిగిన వ్యక్తులకు మాత్రమే దేవుడు ప్రత్యక్షతలను దేవుడు దయచేస్తాడు. ఈరోజు దేవుని ఆలయం గురించి నీకు ఆలోచన లేదు. ఎప్పుడు చూడు ఇల్లు గురించి, ఆస్తి గురించి, ఉద్యోగం గురించి, తిరుగుడు గురించి, తాగుడు గురించి, అన్యులతో సహవాసం చేయడం గురించి, దేవుని సన్నిధిలో నుంచి దూరం పోదామనే ఆలోచనతో ఉన్నట్లయితే వాటిని మీరు సరి చేసుకోవాలా. ఒకవేళ మీ శరీరం ఇష్టపడకపోవచ్చు అండి, నేను ఒక మాట చెప్తాను, శరీరము ఎన్నడూ మందిరంలో కూర్చోడం ఇష్టపడదు. కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా పైల్స్ రోగం వచ్చినట్లుగా శరీరం నటిస్తుంది. నేను చెప్తున్నా, కూర్చోలేరు. తిమ్మిరి ఇక్కడ, తిమ్మిరి అక్కడ. మనం కింద కూర్చుంటున్నామా? నేను మాట చెప్తా, యూ సీ, ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ సంథింగ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. దేవుని సన్నిధిని నువ్వు పొందుకోవాలని ఆశ ఉంటే, దేవుని హృదయాన్ని నువ్వు పొందుకోవాలని ఆశ ఉంటే మాత్రమే, ఇది అందరికీ కాదు, కేవలం దేవుని హృదయ ప్రకారం నడవాలని ఆశ కలిగిన వారికి మాత్రమే, అనగా ఇదిగో యెహోషువ లాంటి వారికి మాత్రమే. మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు, కిందున్న వాళ్ళకి మన్నా ఉంది, పైన ఉన్న వాడికి దేవుని సన్నిధి ఉంది. కానీ కొండ మధ్యలో 40 రోజులు నిలబడిన ఒక యెహోషువ ఉన్నాడు, అన్నీ త్యాగం చేసుకొని వేచి చూస్తూ ఉన్నాడు.
ఆ మనసు కలిగిన వారికి మాత్రమే దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు బి ద నెక్స్ట్ లీడర్, వచ్చే తరముకు ఒక మాదిరిగాను నువ్వు బ్రతుకుతున్న నీ కుటుంబానికి ఒక మాదిరిగా ఉండాలని ఆశపడుతున్నావా? నువ్వు ఉన్నటువంటి జీవితం నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నావా? ఈరోజు నువ్వు ఉన్నటువంటి నీ జీవితం నుంచి దేవుడు ఒక కొత్త మార్పు నీకు ఇస్తాడు. కానీ దానికి నీ తీర్మానం అవసరం. నీ శరీరము నీ ఆత్మతో ఎన్నడూ కూడా సహకరించదు. నీ శరీరం ఎప్పటికీ ఒప్పుకోదు. సంఘంలో కూర్చోవడం అని అంటే అంతకన్నా ఘోరమైంది ఏది నీకు అనిపించదు. ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు పోదామా అనేది ఉంటుంది. నేను ఇది నా సెకండ్ సర్వీస్. ఇది 4 గంటలకు నేను లేచి కూర్చొని ప్రభు సన్నిధిలో నేను కూర్చోవాలా. అప్పటి నుంచి 7 గంటలకి నేను కడిపికొండ చర్చికి వెళ్ళి అది కంప్లీట్ చేసుకొని నేను ఇక్కడికి రావాలి. అక్కడ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసి 7 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడ ఆరాధన నడిపించి, ఆరాధన పాటలు పాడటము, వాక్యం బోధించడము, ప్రార్థన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆరాధన నడిపించి ఇక్కడ వాక్యం బోధించే నాకు నా బలహీనతలో నేను నిలబడగలుగుతున్నాను అని అంటే మీరు కూర్చోడానికి మీ శరీరాలు అనుమతించకపోతే దయచేసి యూ హ్యావ్ టు ప్రే. మీరు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. తండ్రి, ఎందుకోసం నీ సన్నిధిని ఇష్టపడడానికి నా శరీరము ఒప్పుకోవటం లేదు నాయన. నువ్వు ఎక్కడైతే నీ శరీరంలో నీ యొక్క జీవితంలో దాగి ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయో వాటిని పడగొట్టడానికి ఉన్నటువంటి ఒక తీర్మానం ఈరోజు మీరు తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయాలని నీ శరీరం వద్దు 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 అంటదో అప్పుడు నువ్వు మోకరించు. నీ శరీరము నీ ఆత్మతో ఎప్పుడు ఫైట్లోనే ఉంటుంది. నీ ఆత్మ అంటది ప్రార్థన చేయబిడ్డ అంటే ఒక ఇప్పుడెక్కడిది ఏంటండి, పలహారాలు చేసుకుందామా, పిండి రుబ్బుతారా, గ్యారెలు ఇవన్నీ వేస్తారా? కిచెన్లో ఎంత టైం స్పెండ్ చేస్తాం తెలుసా మనం? బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి, పలహారాలు చేసుకునేటప్పుడు, అప్పాలు అవన్నీ వేసుకునేటప్పుడు ఎంత 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 టైం పడుతుందండి? అరెస్టులు చేయాలన్నా, సున్నుండలు చేయాలన్నా ఇవన్నీ టైం పడుతుందా? కూర్చుంటే మనం లేవం, మళ్ళీ నేల మనం ఒకటైపోతాం. అలా కూర్చొని మనం అన్నీ చేస్తాం. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రము అబ్బో అది కుదరని విషయం. అప్పుడే మీరు అర్థం చేసుకోవాలా, మేలైన వాటిని వెతకకుండా చేసే ఈ శరీరము క్రమశిక్షణలో లేదు. దానికి దేవుని వాక్యం అవసరము. నువ్వు వెంటనే ఏం చేయాలా చూడండి. ఖచ్చితంగా యోసేయ చేసినట్లుగా అనుకూలత లేదు అక్కడ, అన్నీ ప్రతికూలతనే. అనుకూలమైన పరిస్థితులు లేవు, అనుకూలమైన వాతావరణం లేదు అక్కడ. యోసేయకు విరుద్ధంగా కూడా ఆలోచించే వాళ్ళు ఉండే ఉంటారు అక్కడ. వీడేంద్ర పెద్ద అన్ని మార్పులు చేసేదని చెప్పే ఉంటారు అక్కడ. కానీ యోసేయ ఎందుకు చేశాడని అంటే తను దేవుని ఆత్మను కలిగి ఆయన చేశాడు కనుక. హల్లెలూయ. దేవుని దృష్టిలో మంచి కార్యాలు, దేవుని హృదయాన్ని ప్రీతిపరిచే కార్యాలను యోసేయ చేశాడు. ఈరోజు కూడా ప్రియ కుటుంబమా, దేవునికి ఇష్టమున్న కార్యాలను మీరు చేయండి. దేవునికి అహిష్టమైనవి, అసహ్యమైనది మీరు దూరం చేయండి. ఈ యొక్క ఆదివారం మనం ఇక్కడ కలిసి ఉన్నాము, ఒక కుటుంబంగా మనం కలిసి ఉన్నాము. ఈరోజు చెప్పబడినటువంటి ఈ 3 ఆలోచన విధానాలు మీరు మర్చిపోకూడదు. మనం చూసాం, హిల్కయ్య లాంటి మనస్తత్వం కలిగి మనం ఉండకూడదు. దేవుని వాక్యం దొరికినా ఏం చేయాలో తెలియక దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం. నీ ఆయుష్కాలం అంతా నువ్వు బ్రతికి నీ బైబిల్ని నీ కుమారులకు ఇచ్చి నువ్వు చచ్చిపోవడం కాదు. అందులో ఉన్నటువంటి వాక్యాన్ని వారికి నేర్పించాలి. శాపాన్ని చేసినట్లుగా సంఖలో పుస్తకం పెట్టి తిరగడం కాదు. అవునా? ఎవరి కోసమో చదవడం కాదు. ఉదయాన్నే లేచి బ్రదర్ అన్నాడు మంచి జరుగుతుంది, పొద్దున్నే 5 గంటలు లేచి, ఇది ఏమైనా ముఖం తెల్లగాడానికి ఉన్నటువంటి మార్గాలు ఇవేమన్నా? ఏదో బ్యూటీ టిప్స్ చెప్పినట్లుగా పొద్దున్నే లేచి నేను ఏదో అధ్యాయం చదివినట్లయితే నా జీవితంలో మంచి జరుగుతుంది, అది కాదు. ఇది ఈ చెప్పబడినటువంటి వాక్యము చదవటంలో నీకు మంచి జరగనే జరగదు. శాపానికి ఏం జరగలేదండి, చదివిండు, ఎవరి కోసమో చదివిండు. కానీ ఇదిగో ఆ మనసు, ఆ దాహము కలిగినటువంటి యోసేయ జీవితంలో లేచి వెంటనే ఆ వస్త్రముని చింపుకున్నాడు. అయ్యో ఇంత ఘోరమా? ఎందుకు తెలుసా? వస్త్రముని చింపుకోవడం దేన్ని ప్రదర్శిస్తూ ఉండదు తెలుసా? రాజు ఆయన నగ్నంగా ఉన్నటువంటి ఆయన స్వభావాలు బయటకు వస్తున్నాయి వాక్యములో నుంచి. అదొక అద్దములాగా ఆయనలో దాగి ఉన్నటువంటి అవన్నీ కూడా బయటికి ప్రదర్శిస్తూ ఉండగా అవన్నీ చూసి ఆయన వస్త్రము చించుకోవడం, రాజు వస్త్రములు తీసివేశాడు. ఎందుకు తెలుసా? అయ్యో ఈ రాజును నేను నిర్లక్ష్యం చేసి నేను ఈ రీతిగా నేను ఉన్నానా? నేను ఏమీ కాదు ఈ ప్రపంచంలో అని చూపించడానికే రాజు వస్త్రాలను చించేశాడు. దేవుని కంటే అధికముగా ఏది లేదని. హల్లెలూయా. ఈరోజు మనకు దేవుడు వస్త్రాలను ఇచ్చాడు, నివాస స్థలం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ప్రియ సంగమా,
దేవుని వాక్యము కూడా మన చేతిలో పెట్టాడు. దయచేసి చదవండి, దయచేసి దేవుని గౌరవించండి, దయచేసి ఈ వాక్యాన్ని మీరు ప్రేమించండి. విగ్రహాలన్నింటిని కూడా మీరు పక్కకు పెట్టండి. విగ్రహాలు అంటే ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు కాదు, మీ హృదయంలో దాగున్నటువంటి దేవుని స్థానమును తీసుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు పక్కకు పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మనం ఒకసారి లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. మన హృదయాలను ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాం. మన దృష్టిని మనం సరి చేసుకుందామండి. అజ్ఞానములోను అవివేకములోను దర్శనము లేకుండా మనం జీవించకూడదు. సంగమా, ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకుందామా? ఈరోజు ఒక రైట్ చాయిస్ మనం చేద్దామా? మన కుటుంబాలలో ఉన్నటువంటి ఆచారాలను మనం పక్కకు పెడదామా? ఈ ఆచారాలు సరైందా కాదా అని తెలుసుకోవాలనంటే దేవుని వాక్యాన్ని మీరు తిరిగేయండి. దేవుని వాక్యాన్ని మీరు చదవండి. సరైన ఆచారాల గురించి దేవుని వాక్యం రాయబడి ఉన్నది. సరైన విధానం ఏందో దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. సరైన మార్గం ఏందో దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా తప్పించి ఇంక ఎవడను కూడా తండ్రి యొద్దకు చేరలేడు. When he is the way, the truth and the life, you shouldn't be confused. ఇక మీదట ఏ విషయంలో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభు పలకనేది ఏది కూడా మీ జీవితంలో ఉండకూడదు. ప్రభు తెలియని ఏ ఆచారం కూడా నీ జీవితంలో ఉండకూడదు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఆచారం ఏంటో నేను చెప్తాను. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యము, రెండోది సహవాసము, మూడోది రొట్టెను విరిచటము, నాలుగోది ప్రార్థన. ఇది క్రైస్తవ కుటుంబంలో ఉండాల్సినటువంటి ఆచారాలు. ఏంటది? మొట్టమొదటిది దేవుని వాక్యము, రెండోది సహవాసము, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ప్రార్థన. ఈ నాలుగు తప్పించి ఏ ఆచారం నీకు ఉండకూడదు. ఎందుకు ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 42వ వచనంతో మనం ముగిస్తున్నాం. యాక్ట్స్ 2:42 రాయబడినటువంటి వచనాలను మనం చదువుదాం. వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండెను. హల్లెలూయా. ఇది నూతన నిబంధనలో ప్రభు ఇచ్చినటువంటి ఆచారము ప్రతి క్రైస్తవుని జీవితంలో. ద కల్చర్ దట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది దేవుని వాక్యం. దేవుని వాక్యం లేని నువ్వు ప్రార్థన కూడా చేయకు. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థనలు దేవుని వాక్యంలో ముడిపడి లేకపోతే ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. హలో, వింటున్నారా మీరు? ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఏ రాంగ్ ప్రేయర్, గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ప్రేయర్. యు హ్యావ్ టు ప్రే అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య పునాదిగా దేవుని వాక్యం ఉండాలి. యు హ్యావ్ టు బి బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగ నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే మొదట అపోస్తలుల బోధ, దేవుని వాక్యము ప్రాధాన్యత అక్కడే. దానికంటే హెచ్చైనది వేరే ఏది లేదు దేవుని దృష్టిలో. దేవుని వాక్యం, ఇట్ ఈస్ ద అల్టిమేట్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ క్రిస్టియన్. రెండోది ఏంటి? సహవాసం. డోంట్ మిస్ ఇట్. అనాయింటింగ్ ఫ్లోస్ వెన్ యూ ఫెలోషిప్. నీ సహవాసంలో అభిషేకము దేవుడు ధారపోస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు నిలబడుతున్నావు కానీ నీకు తెలియదు ఎన్నో బంధకాలు తొలగిపోతున్నాయి. ఈరోజు నువ్వు నిలబడుతున్నావు కానీ నీకు తెలియదు. నువ్వు వాక్యం వినకపోయినా పర్లేదు, నువ్వు నిద్రపో, నష్టం లేదు. కానీ ఇదిగో సహవాసంలో ఒక భాగంగా ఉండు. యు విల్ బి బ్లెస్డ్. హల్లెలూయా. అంతే మాత్రం కాదు, రొట్టె విరుచడం మానిపోకు. ఆల్వేస్ బి జాయ్ఫుల్. ప్రభు నీ కోసం చేసినటువంటి ఆ కార్యములను నువ్వు మర్చిపోకు. కల్వరి శిలువను నువ్వు మర్చిపోకు. రొట్టె విరుచడం మానకు. ప్రభు బల్లలో పాలు పంచుకోవడానికి నువ్వు సిద్ధముగా స్థిరముగా నువ్వు ఉండాలా. ఎప్పుడు కూడా నీ మనసు ప్రభుతో సమాధానముతో ఉండాలా. చివరిగా 4వ విషయము, ప్రార్థనను మానకు. హల్లెలూయా. ఇవి 3 నీ జీవితంలో సరిగ్గా ఉంటే ప్రార్థన దేవుని ఆత్మ ద్వారా నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సమర్పిద్దాము. మనం ప్రార్థన చేద్దాము. ఈరోజు దేవుడు దయచేసినటువంటి వాక్యం మనకు అపోస్తలుల కార్యంలో రాయబడినట్లుగా 2వ అధ్యాయం 42వ వచనము, అది మన ఆచారము, అది మన పద్ధతులు. దట్ షుడ్ బి అవర్ ట్రెడిషన్, దట్ షుడ్ బి అవర్ కల్చర్. దెర్ ఇస్ నో అదర్ కల్చర్. దాన్ని మించిన ఆచారం లేదు, దాన్ని మించినటువంటి వేరే ఏది మన జీవితంలో ఉండకూడదు. మనమందరం ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అనేకులు మరణించి ఉన్నారు నాయన. మరణించిన వారు, సమాధుల్లో ఉన్నవారు నిన్ను స్తుతించలేరు. కానీ దేవా నీకే వందనాలు. మేము మరణించిన వారము కాదు, మీ సజీవ లెక్కలో మమ్మల్ని ఏర్పాటు చేస్తావు, నీకు వందనాలు. ఈరోజు తండ్రి నువ్వు మాతో నీ వాక్యము ద్వారా మాట్లాడావు. యోసేయ లాంటి యవనస్తులు ప్రభువా 8 సంవత్సరంలోనే రాజుగా ఏలిన వంటి వారు
లోకాన్ని విసర్జించి వాక్యాన్ని హత్తుకున్నట్లుగా నాయన ఈరోజు యోసేయ యొక్క మనస్తత్వాన్ని మాకును దయచేయండి. ఆయనకున్నటువంటి ఆ దృష్టిని మాకును దయచేయండి. ఆయనకున్నటువంటి హృదయమును, ఆలోచన విధానమును మాకును అనుగ్రహించండి తండ్రి. మా జీవితంలో ఉన్న లోపాలను, మా జీవితంలో దాగి ఉన్నటువంటి ప్రభు అవి ఎటువంటి విగ్రహాలైనా కానీ నాయన వాటిని మీరు తొలగించండి నాయన. అది డబ్బే కావచ్చు, కుటుంబమే కావచ్చు, సంతానమే కావచ్చు, తండ్రి ఉద్యోగమే కావచ్చు, ఏవైనా కావచ్చు నాయన, వాటిని మీరు తొలగించండి. ఈరోజు ప్రాధాన్యత మీకు ఇచ్చినట్లుగా మా దృష్టిని సరిచేసుకునే మనస్సును మాకు దయచేయండి తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. ఈరోజు వారి హృదయాలను సమర్పించి విసుకకుండా, సనగకుండా నిలబడుతున్న ప్రతి బిడ్డను ప్రభువును ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆత్మీయతలో కట్టబడ్డానికి, నీ హృదయాన్ని తెలుసుకోవడానికి యోసేయ 8 సంవత్సరాల నుంచి 26వ సంవత్సరం వరకు కూడా తను మెల్లిమెల్లిగా కడుతూ వచ్చినట్లుగా తండ్రి, ఒక రోజులో కాదు నాయన ఇదంతా కూడా కట్టబడేది. కానీ మేము విశ్వాసముతో ఒక్కొక్క అడుగు వేసినప్పుడు తండ్రి, మా అక్కర్లు, మా అవసరతలు, మా ఆశలన్నీ ఎరిగిన మా దేవుడిగా మేలైనది, ఆశీర్వాదముతో నిండినది మాత్రమే మా జీవితంలో దయచేస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఈరోజు ప్రభువా ప్రత్యేకించి నీ ప్రియ సంఘము ప్రభువా, నీ ప్రియ బిడ్డలు ప్రభువా ఇక్కడి నుంచి బయలుదేరుతుండగా నాయన వారికి నీ కృపను, నీ సహాయమును, నీ సమాధానమును వారి జీవితంలో నిండుగా దయచేయండి తండ్రి. వారికి తెలియకుండా వారు కట్టుకున్నటువంటి కొన్ని బంధకాలు, కొన్ని విగ్రహాలు ఉంటే వాటిని మీరు కూల్పివేయండి తండ్రి. నీ సహాయమును వారికి తోడుగా దయచేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ మానుషికమైనటువంటి ఆచారాలు ఏవి కూడా ఫలించకూడదు నాయన. నీ వాక్యమునందే గట్టి విశ్వాసము నీ ప్రజలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఒక ప్రత్యేకమైన విడుదలని బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ తండ్రి, మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము పరమ తండ్రి.